ज्ञानाञ्जनशलाखया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. हरे कृष्णा. భక్తులందరికీ స్వాగతం. గీతా జయంతి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నిన్న చాలా మటుకు చాలా దేశాల్లో గీతా జయంతి జరుపుకోవడం జరిగింది. కిందటి వారం 2 వారాల క్రితం మాధవ్ వచ్చి లీవ్ టు గివ్ అనే ప్రోగ్రామ్ కూడా చెప్పింది కదా, అది కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది. నిన్న న్యూజిలాండ్లోంచి వాళ్ళు నిన్న మొదలుపెట్టి ఇవాళ ఐ థింక్ దే ఆర్ రీచింగ్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ప్రతి ఒక 200 కంటే ఎక్కువ దేశాల్లో వాళ్ళు ఈ భగవద్గీత బుక్లకు వితరణ, భగవద్గీత బుక్ ఆ పుస్తకాలు చదివిన వాళ్ళ రిలేషన్స్ ఒక చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ మూడ్లోనే ఉంటూ ఇవాళ మనం అంటే ఈ కుంతి స్తుతి మొదలు పెట్టే లోపల ఈ 2 వారాలు భగవద్గీత యొక్క సారాంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే కుంతి స్తుతిలో ఈ విషయాలు చాలా వస్తాయి. ఇట్ విల్ బి లైక్ ఏ పునర్విమర్శన అంటారు కదా, రివిజన్ లాంటిది. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. గత 18 రోజులుగా ధారావాహికంగా ఇక్కడ మేము దుబాయ్లో ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత టీచింగ్స్ గురించి ఒక కోర్స్ చేసాం అనమాట. ఇది ఫస్ట్ టైం మేము ఆన్లైన్లో ఇంత పెద్ద కోర్స్ చేయడం. ఆ కోర్సు చేయడం ద్వారా ఇక్కడ అకాడమీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ అని మా కాంగ్రిగేషన్లో ఉంది. దాంట్లో కూడా నేను ఒక సదస్యుని. ఆ కోర్సు వీళ్ళు అనౌన్స్ చేశాక దాంట్లో కూడా నాకేదో సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు. ఈ 18 రోజులు చేస్తూ ఈ ప్యానల్ డిస్కషన్స్లు ఉంటూ ప్రతి ఒక్క చాప్టర్కి ఒక క్విజ్ తయారు చేయడము, తర్వాత ఫైనల్ క్విజ్ తయారు చేయడము, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 300 క్వశ్చన్స్ భగవద్గీత మీద తయారు చేయడము, తర్వాత రోజు మాకు 25-30 క్వశ్చన్స్ చాట్ బాక్స్లోనూ వాట్సాప్ గ్రూప్లోనూ వచ్చేవి. వాటిని ఆన్సర్ చేయడం. అంటే ఇప్పుడు నేను 9వ అధ్యాయం వరకు వచ్చాను. ఇంకో ఈ 5-6 రోజుల్లో 18 అధ్యాయాల వరకు వస్తాను. అంటే 600 క్వశ్చన్స్, 300 క్వశ్చన్స్ చేయడము, 300 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కూడా జరిగే మంచి సేవా భాగ్యం నాకు కలిగింది. దానికి భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ భక్తులందరికీ మీ యొక్క కృపా కటాక్షాల వల్ల ఈ యొక్క మంచి అవకాశం దొరికింది అని తలుచుకుంటూ ఆ మూడ్లోనే ఉన్నాను గనక ఈ భగవద్గీత యొక్క సారాంశాన్ని ఇవాళ కవర్ చేద్దామని, ఇవాళ నెక్స్ట్ వీక్లో కూడా చేద్దామని. ఎందుకంటే ఈ కోర్సు చేయడం వల్ల మాకు చాలా ప్రశంసలు బాగా వచ్చాయి. అంటే మేము చేయడం వల్ల కాదు, ఆ కోర్స్ మెటీరియల్ అండ్ ఈ ఆన్లైన్లో చేయడం చాలా మందికి నచ్చినట్లుంది. అండ్ ఈ కోర్స్ అయ్యాక బేస్డ్ ఆన్ ది షెడ్యూల్ అండ్ ఆల్సో ఆ పార్టిసిపెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఒక్కరోజు 1.5 hours మొత్తం గీతాని సమరైజ్ చేయడం జరిగిందనమాట. అదే మాడ్యూల్ నేను 2 సెషన్స్లో చేయడానికి ప్రయత్నిస్తాను. సో ప్లీజ్ బ్లెస్ మీ. ప్లీజ్ మీ యొక్క కృపా కటాక్షాలు ఉంటేనే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది అండ్ మనకి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ మీ యొక్క దీవెనలు కోరుకుంటూ ఈ యొక్క దాన్ని మనం మొదలు పెడదాం. I'll just share my screen. Just give me a minute. తెలుగు బుక్ తీసుకో. తెలుగు మీకు కనబడుతుందా స్క్రీను? ఇది మా ఇది ప్రోగ్రామ్ అనమాట. 5th డిసెంబర్ నుంచి మొదలై 22nd డిసెంబర్ నాడు ఎండ్ అయిందనమాట. సో అఫ్కోర్స్ ఇదంతా ముందర ఇది ఉన్నాయి. ఇవాళ ఏంటంటే we have based our thing on the, of course, Bhagavad Gita as it is composed by His Divine Grace A.C. Bhaktivedanta Swami, for ఎవరైతే ISKCON సంస్థాపకాచార్యులు ఉన్నారో. సో మనం ఈ 2 వారాల్లో చూసుకునేది భగవద్గీత సమరీ. ఈ యొక్క పూర్తి కోర్స్ మెటీరియల్, కోర్స్ స్లైడ్స్ మనం చూస్తాము. ఇవి అమృతానంద దాస్ అని ఒక భక్తుడు ISKCON సియాటిల్లో ఆయన పనిచేస్తారు. అక్కడ టెంపుల్ ఆయన సర్వ్ చేస్తున్నారనమాట. ఆయన ఈ మొత్తం 18 అధ్యాయాలు ఈ యొక్క కోర్సు యొక్క సమరీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మా యాత్రా లీడరు ఈ యొక్క మా యొక్క అకాడమీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ గురించి చెప్పి, ఇంతకుముందు మేము చేసిన చిన్న కోర్సెస్ గురించి చెప్తే ఆయన పూర్తిగా వాలంటరీగా తన పూర్తి కోర్స్ మెటీరియల్ పీడిఎఫ్సే కాకుండా పీపీడీస్ కూడా మాకు ఇచ్చేసారు. అది మాకు చాలా ఉపయోగకరమైంది. అది వీఆర్ యూజింగ్ అవర్ సమ్మరీ బేస్డ్ ఆన్ హిస్ మెయిన్లీ ఆన్ హిస్ థింగ్. నేను ఇంకొకళ్ళ ఆచార్యులు వాళ్ళ గురించి వాళ్ళ దాంట్లో కూడా నేను తీసుకున్నాను. బట్ వీ విల్ బీ డూయింగ్ శ్రీమద్ భగవద్గీత ఇంట్రడక్షన్. అండ్ ఫస్ట్ ఇంట్రడక్షన్తో మొదలవుతుంది.
మనకి శ్రీమద్ భగవద్గీత ఏసీ భక్తి వేదాంత వారి బుక్లో చూసినా కూడా ఆ ఉపోద్ఘాతంలో ఇంట్రడక్షన్ అని ఉంటుంది కదా, ఆయన 2 బాగా చెప్పారు అన్నాడు. ఒకటి, భగవద్గీతని ఒక ప్రామాణిక గ్రంథం కింద ఎలా మనం చూసుకోవాలి. అనేక మంది ఆచార్యులు ఈ యొక్క భగవద్గీతని ఎలా నమ్మారు, వాళ్ళు ఎలా ఆస్వాదించారు. ఆచార్యులే కాకుండా అనేక మంది ఆధ్యాత్మిక చింతన చేసేవాళ్ళు, ఫిలాసఫర్సు, సైంటిస్టులు ఈ భగవద్గీతని ఎలా చూశారు. తర్వాత ఈ పొలిటికల్ స్పేస్‌లో, పబ్లిక్ స్పేస్‌లో కూడా చాలా పాపులర్‌గా ఉండేవాళ్ళు. గాంధీ లాంటి వాళ్ళు కూడా భగవద్గీతని ఎలా చేశారు అది చెప్తూ, ఈ భగవద్గీత మనకి పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్‌ని గురించి చెప్తుంది అని చెప్పారనమాట. అంటే స్క్రిప్చర్స్ 4 ఈ మనం 4 మనకి యానిమల్స్‌కి ఉండే కామన్ థింగ్ ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్ అందరం చేస్తుంటాం. కానీ ఈ యొక్క మానవుడిని ద్విపద పశువు అని చెప్పారు. అంటే 2 లెగ్డ్ యానిమల్. కానీ ఈ 2 లెగ్డ్ యానిమల్ నుంచి మనం మానవులు కింద మనం గ్రహింపబడాలి, మనం గుర్తింపబడాలి అంటే మనకున్న ఏదో కొద్దిపాటి కొంచెం బుద్ధి, అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఉంది కాబట్టి, మనకి యానిమల్స్ కూడా ఇంకొంచెం డిస్క్రిమినేటివ్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి, ఇంకొంచెం మనకి రీజనింగ్ పవర్ ఎక్కువ ఉంది కనుక, అది కాకుండా మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఉపలబ్ధులని మనం ఎక్స్‌ప్లాయిట్ చేసి, ఎక్స్‌ప్లాయిట్ అనొచ్చు, ఉపయోగించుకునే శక్తి మనకుంది కాబట్టి, మనం మనలాగా ఉండట్లేదు. ప్రతిసారి మనం ఉండే పరిస్థితులు, మనలో ఉండే ఉనికిని మనమే రీఇన్వెంట్ చేసుకుంటున్నాం. ఒక సింహము, పులి ఉందనుకోండి, అడవుల్లో అలానే ఉంది సింహం, పులి ఇప్పటికి ఉంది. మన తాత ముత్తాతలు లాంటి చూసినప్పుడు కూడా అలానే ఉంది. ఏదో కొద్ది మార్పులు ఉండొచ్చు కానీ ఎక్కువ మార్పులు చూడలేం. కానీ మానవుడు అలా ఉన్నాడా? కంప్లీట్‌గా మారిపోతున్నాడు. ఒక డికేడ్‌కి జనరేషన్. ఎందుకంటే ఆ మానవుడిలో ఆ యొక్క ఎక్కువ బుద్ధి ఉండడము, డిస్క్రిమినేటివ్ పవర్ ఉండడము, రీజనింగ్ పవర్ ఉండడం వల్ల, ఆ మెటీరియల్ నేచర్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం వల్ల తను ఇంద్రియ తృప్తి కొరకు ఎంతో పురోగతి చెందుతున్నాడు. అలానే ఆ ఇంద్రియ తృప్తితో పాటు ఆధ్యాత్మిక పురోగతి కూడా చేయడానికి భగవంతుడికి అవకాశం ఉంది. ఈ యొక్క చాప్టర్‌ని ఆయన ఎలా చెప్పారంటే, భగవద్గీత ఈ సైన్స్ ఆఫ్ లైఫ్. సైన్స్ అంటే సైన్స్, SCIENC, సైన్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పేది. సైన్స్ ఆఫ్ లైఫ్, SIGNS ఆఫ్ లైఫ్. రైటా లెఫ్టా చూపేటది కూడా భగవద్గీతలోనే మనకి దొరుకుతుందని చెప్పారు. అందుకని ఇలాంటి భగవద్గీతని మనం ఇవాళ తలుచుకుందాం. ఇవాళ తలుచుకోవడం వల్ల 2 ముఖ్య విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ మా ఫాదర్ తిథి అనమాట. అందుకని మా బ్రదర్ రాలేకపోవచ్చు. ఐ థింక్ హి ఈస్ గోయింగ్ టు శ్రీపురం. మా ఫాదర్ తిథి అని నాకు ఎప్పుడు గుర్తొచ్చినా కూడా నాకు రాంబాబు గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన కూడా ఈ డిసెంబర్ మాసంలోనే ఐ థింక్ హి లెఫ్ట్ ది బాడీ. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయాక ఫస్ట్ ఇయర్ కార్యక్రమాలకి నేను హైదరాబాద్‌కి వచ్చినప్పుడు అది అవ్వంగానే మేము తిరుపతికి వెళ్ళి మా ఇంటి యొక్క గృహప్రవేశం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ మన అదేంటి ఊరి బయట ఉంటుంది. ఆ పేరు మర్చిపోయాను. అది సూర్య కాలనీ, సూర్య ఎన్క్లేవ్. దట్స్ ద లాస్ట్ టైం. అంటే ఇంట్లో చూద్దామని, తర్వాత మళ్ళీ హాస్పిటల్లో కూడా చూశాను. అప్పుడు ఆయన చాలా సరదా పడి తప్పకుండా వస్తానని చెప్పిన ఆయన ఆ గృహప్రవేశం రోజే కొంచెం ఆయనకి అస్వస్థ కలిగి హాస్పిటల్లో పెట్టారు. తర్వాత వాళ్ళు రాలేకపోయారు. అందరూ వచ్చారు కానీ రాధక్క, రాంబాబు గారు రాలేకపోయారు. బట్ ఇదే టైంలో ఐ థింక్ హీ లెఫ్ట్ హిస్ బాడీ. అందుకని వాళ్ళని కూడా గుర్తు తెచ్చుకుంటూ, మా ఫాదర్‌ని, రాంబాబు గారిని కూడా గుర్తు తెచ్చుకుంటూ, వాళ్ళ బ్లెస్సింగ్ కూడా మనం కోరుకుంటూ ఈ యొక్క దీన్ని మనం మొదలు పెడదాం. ఈ యొక్క భగవద్గీతలో 5 ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి వివిధ శ్లోకాల్లో. ఒకటి, భగవంతుడు ఎవరు, సుప్రీం కంట్రోలరు. ఇంకోటి, జీవ ఎవరు, లివింగ్ ఎంటిటీ, అంటే కండిషన్ సోల్ అంటారు కదా, మనలాంటి వాళ్ళం. ప్రకృతి అంటే మన ప్రకృతి, మెటీరియల్ నేచర్ గురించి కూడా చెప్పబడుతుంది. కాల, సమయం గురించి చెప్పబడుతుంది. కర్మ, యాక్టివిటీస్. ఈ కర్మ అనేది చాలా డామినెంట్ ఫీచర్ లాగా చాలా చోట్ల కూడా వస్తుంటుంది. కానీ ఈ టాపిక్స్ని సెపరేట్గా చెప్తున్నా కూడా ఈ టాపిక్స్ అన్నిటికీ చాలా అవినాభావ సంబంధం ఉందని భగవద్గీతలో మనకి బాగా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అంటే భగవద్గీత మనం చదువుకున్నప్పుడు ఇలాంటి 5 సత్యాలతో, 5 విషయాలతో మనం వర్ణించారు గనక ఆచార్యులు, దాన్ని మనం ఈ దృష్టికోణాలతో మనం చూడడానికి మనకి చాలా వీలుంటుందన్నమాట. ఇది కొన్ని చాప్టర్స్‌లో బాగా ఒక విషయం చెప్పబడితే, కానీ అన్ని చాప్టర్స్‌లో కూడా ఎక్కడో ఒక్కడ అన్ని విషయాలు కూడా మనకి తగులుతూనే వస్తాయి. ఒక వేవ్స్ లాగా వస్తుంటాయి. ఈ 5 సత్యాల్లో, 5 ట్రూత్స్‌లో ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాల అనేవి ఎటర్నల్ అని చెప్తారన్నమాట. అవి ఎప్పుడూ ఉండేవే. మన ఈ భౌతిక జగత్తులో ఉన్నా, భౌతిక జగత్తు లేకున్నా ఈ 4 మటుకు ఎప్పుడు సృష్టి ఉన్నంత వరకు అవి ఉంటూనే ఉంటాయి. కర్మ అనేది ఇట్స్ నాట్ ఎటర్నల్. అంటే కర్మ అనేది ఎటర్నల్ అని మనకు తెలిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే,
ఇట్ ఈస్ వన్ థింగ్ దట్ ఇట్ కెన్ బి చేంజ్డ్. ఒకసారి కూడా చెప్పుకున్నాం కదా, ఫేట్, డెస్టినీ. కర్మ అనేది మనకి ఏదైనా కర్మ వల్ల మనకి ఏదైనా వచ్చినా కూడా ఆ వచ్చాక దాన్ని ఎట్లా మనం స్వీకరించి, ఎట్లా అనుభవించి, దాన్ని ఎట్లా అది ఇంకా మళ్ళీ ఇంకొక మళ్ళీ అలాంటి తప్పు పనులు చేసుకోకుండా మనని తీసుకొని ఉన్న మన కర్మలను కూడా తగ్గించుకునే ఉపాయాలు, మనకుండే ఒక ప్రక్రియలు కూడా మనకి స్క్రిప్చర్స్‌లో చెప్పడం జరిగింది గనక, ఆ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్మి, కర్మ సిద్ధాంతం దాన్ని ఫాలో అయితూ కూడా ఆ కర్మ అంటే అట్‌లీస్ట్ బ్యాడ్ రియాక్షన్స్ ఆర్ గుడ్ రియాక్షన్స్ ఎలా తప్పుకోవాలి అనేది మనకి భగవద్గీత చాలా ప్రస్ఫుటంగా చెప్తుంది. అంటే కర్మ అనేది చేంజ్ చేస్తుంది. మిగతా వాటిని చేంజ్ చేయడం. కాలం అనేది ఇంపాసిబుల్ గా మనందరికీ తెలిసిందే ఇది. వి కెనాట్ జస్ట్ చేంజ్ ది కాల్. వి ఆర్ జస్ట్ ఎవ్రీ డే వి ఆర్ గోయింగ్ టువర్డ్స్ డెత్ అని చెప్తారు కదా. అన్‌కంట్రోలబుల్ థింగ్ దట్ వి కెన్ డూ అండ్ వి కెన్ నెవర్ రివర్స్ ఇట్. వెరస్ కర్మ కెన్ బి చేంజ్డ్, కెన్ బి రివర్స్డ్, కెన్ బి నెగేటెడ్. సో సమ్ థింగ్స్ కెన్ బి డన్. అందుకని దీనికి ఇలా చెప్తారనమాట. ఈ యొక్క పూర్తి భగవద్గీతని ఇస్కాన్‌లో ఒక శ్రీల ప్రభుపాదుల వారి భక్తులు సుతప దాస్ అని ఉంటారనమాట. ఆయన కూడా ఈజ్ వెస్టర్న్ బాడీ డివోటీస్. చాలా ఎనాలిటికల్‌గా భగవద్గీతని మామూలుగా ప్రజలకి, మనలాంటి వాళ్ళకి అందించాలి, వాళ్ళకది గుర్తుండాలి అంటే ఒక్కొక్క చాప్టర్‌కి ఒక్కొక్క యాక్రోనిమ్ పెట్టారనమాట. ఆ యాక్రోనిమ్‌ని గుర్తుపెట్టుకుంటే, యాక్రోనిమ్‌లో ఉన్న వర్డ్స్‌ని మనం గుర్తుపెట్టుకుంటే మనకి భగవద్గీత చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇవాళ కూడా ఆయనకు కూడా, సుతప ప్రభువుకు కూడా నేను వందనాలు తెలుపుకుంటూ, ఈ యొక్క భగవద్గీత ప్రస్థానాన్ని, మనం ఈ భగవద్గీత సారాంశాన్ని ఎలా తెలుసుకోగలుగుతామో మనం ప్రయత్నిద్దాం. ఓకే. ఈ మొదటి చాప్టర్‌కి డౌట్ అని పెట్టారనమాట. మొదటి చాప్టర్‌లో మనకు వచ్చేవి ఏంటంటే, ధృతరాష్ట్రుడికి ఒక డౌట్‌తోనే మొదలవుతుంది కదా. అక్కడ ఏమైతోంది? మా వాళ్ళు, పాండవులు. ఆ డిఫరెన్షియేషన్ కూడా ఆయన చెప్తారు. వాళ్ళ మధ్య జరిగేది నువ్వు చెప్పు నాయనా అని చెప్తారు కదా. డౌట్‌తోనే మొదలవుతుంది. ఒక ప్రశ్నతోనే మొదలవుతుంది. ఆ ప్రశ్న మొదలైనప్పుడు సంజయుడు ఎప్పుడైతే చెప్తున్నాడో, ఆమినస్ రిజల్ట్. ఆయన ధృతరాష్ట్రుడు వైపు చూపాలంటే ఆమినస్ రిజల్ట్, నాయనా అది నీ డౌట్ బానే ఉంది గానీ, నేను చూసిన మటుకు ఆ రిజల్ట్స్ అంత ఫేవరబుల్‌గా లేవేమో. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ అనాలిసిస్ అలా ఉంటాయి కదా. అలానే సంజయుడు తన ఎగ్జిట్ పోల్ చాలా చక్కగా చెప్పేస్తాడనమాట. అక్కడ హనుమంతుడున్నాడు, రాముడైన శ్రీకృష్ణుడు, కృష్ణుడైన రాముడున్నాడు. ఇంకా క్వెషనే లేదు అని ఆమినస్ రిజల్ట్ నీకు అలా ఉంది. వాళ్ళకి విక్టోరియస్ రిజల్ట్స్ ఉన్నట్టు అది కూడా మనకి సంజయుడు ఎలా చెప్తున్నాడో, అంటే ఎవరెవరు ఏ శంఖాలు ఊదించారు, ఆ శంఖాలు ఊదించడం వల్ల ఏమైందని చెప్పడం. తర్వాత అర్జునుడికి ఉండే అన్సర్టనిటీ. ఆ యుద్ధం మధ్యలోకి వెళ్ళినప్పుడు అన్సర్టనిటీ ఉండి, తర్వాత అర్జునుడు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోవడం. తర్వాత టర్నింగ్ పాయింట్, ఆల్మోస్ట్ టర్నింగ్ పాయింట్ లాగా వచ్చేది ఆ మొదటి అధ్యాయంలో ఎండింగ్‌లో, నేను యుద్ధం చేయను అని అర్జునుడు డిసైడ్ చేయడం. ఇది మొదటి అధ్యాయంలో జరుగుతుంది. కానీ మొదటి అధ్యాయాన్ని మనం ఈ విధంగా ఆస్వాదించవచ్చు, ఈ విధంగా తెలుసుకోవచ్చు. కానీ మొదటి అధ్యాయంలో ఒక అతి ముఖ్యమైన పాయింట్ వ్యాసదేవుడు మనకు అందిస్తాడనమాట. అంటే పాఠకులకి. భగవద్గీత ఎవరి చేత చెప్పబడింది? స్వయం భగవంతుడి చేత అర్జునుడికి చెప్పబడింది. కానీ అంటే భగవంతుడి చేత ఇవ్వబడింది కనుక అది భగవంతుని యొక్క గీత అయింది. భగవద్గీత అయింది కదా. అలాంటి భగవద్గీతలో మరి మొదటి అధ్యాయం చాలా ఇంపార్టెంట్ కదా. ఆ మొదటి అధ్యాయంలో భగవాను వాచ అనే శ్లోకం రాదు. కృష్ణుడికి ఏ శ్లోకాలు రావు. కృష్ణుడు ఇలా పాంచజన్యాన్ని ఊదాడని చెప్పడం గాని, కృష్ణుడి మాటే లేదు. అంటే వ్యాసదేవుడు ఇలాంటి మహత్తరమైన భగవద్గీతని, ఏ భగవద్గీత అయితే స్వయంగా భగవంతుడి ద్వారా అర్జునుడికి చెప్పబడిందో, ఆ భగవద్గీతని ప్రవేశపెట్టేటప్పుడు కృష్ణుణ్ణి ఒక భగవంతుడి సేవకుడిగా ప్రవేశపెట్టాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. భగవద్గీత ఇంట్రడక్షన్ ఈస్ డన్ కృష్ణ యాజ్ ఎ సర్వెంట్ టు అర్జున. అది భగవద్గీతలో ఉండే అతి ముఖ్యమైన పాయింట్. అంటే భగవంతుడి యొక్క భక్తుడికి భగవంతుడు ఎలా ఆధీనంలో ఉంటాడు, ఆ భక్తుడి కొరకు ఏదైనా ఎలా చేయడానికి వస్తాడో అది తెలుసుకోవడానికి, ఆ మూడుని మనకి తెలుసుకోవాలంటే, మనం కూడా భగవద్గీత మనం అర్థం చేసుకోవాలి అంటే, మనకి కృష్ణ భగవానుడి మీద నమ్మకం లేకపోయినా కూడా అట్లీస్ట్ థియరిటికల్‌గా గాని, హైపోథెటికల్‌గా గాని, అట్లీస్ట్ ఎవరో పెద్దాయన చెప్తున్నాడు అని ఊహించి మనం భగవద్గీత పేజీలని ఒకటి తర్వాత తిరగవేస్తుంటే, అప్పుడు భగవద్గీత మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అర్జునుడికి ఒక సేవకుడుగా వచ్చి భగవంతుడు చెప్పాడు కనుక, భక్తి, ఆ శరణాగతి అనేది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్.
అందుకని ఇక్కడ సేవకుడికి ఎందుకు చెప్తారంటే అర్జునుడు ఒక శ్లోకంలో చెప్తాడు నన్ను ఆ యుద్ధం మధ్యలోకి తీసుకెళ్ళని. ఆ శ్లోకంలోని పదాలు వ్యాస భగవానుడు ఎలా వాడాడంటే, "అర్జున ఈజ్ నాట్ ఇన్ ఎ రిక్వెస్టింగ్ మూడ్. మధ్యలోకి తీసుకువెళ్ళవయ్యా" ఆ టైప్‌లో చెప్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పకుండా నథింగ్, "ఏయ్! నేను భగవంతుడిని, నేను భగవద్గీత చెప్పబోతున్నాను, అలా ఉండు" అలా ఏం లేదు. హి జస్ట్ ఫాలోస్ ది ఆర్డర్స్ ఆఫ్ హిస్ మాస్టర్. అర్జున యాస్ ఎ మాస్టర్ అండ్ హి ఈజ్ యాస్ ఎ చారియటర్. ఇది భగవద్గీత మన మొదటి అధ్యాయంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది మనం ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే అంత బాగా భగవద్గీత మనకి రివీల్ అయిద్దనమాట అని ఆచార్యులు చెప్పారు. నేను చెప్పేది నథింగ్ దట్ ఐ యామ్ టెల్లింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్. పెద్దవాళ్ళు చెప్పింది విని కొంచెం ఏదో గుర్తుపెట్టుకొని మీకు చెప్పడమే జరుగుతోంది. ఇట్స్ నథింగ్ దట్ ఐ హావ్ ఇన్వెంటెడ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. హరే కృష్ణ. సో ఈ యొక్క భగవద్గీతలో ఈ యొక్క డౌట్స్ అన్నమాట. టర్నింగ్ పాయింట్, బివిల్డర్మెంట్, అన్సర్టనిటీ, ఆమినస్ రిజల్ట్, దుర్యోధన, ధృతరాష్ట్రం వస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎప్పుడైనా భగవద్గీత వచ్చినప్పుడు. ఈ దీంట్లో ఈ ఒక మొదటి 12 అధ్యాయాల్లో ధృతరాష్ట్రుడికి ఆ శ్లోకాలు చదవడం, సంజయుడు చెప్పడం అవి వస్తాయి. తర్వాత సంజయుడు నేను చెప్పినప్పుడు ఆమినస్ లాస్ ఆఫ్ విక్టరీ, సైన్స్ ఆఫ్ లాస్ అండ్ సైన్స్ ఆఫ్ విక్టరీ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇందాక చెప్పినప్పుడు 21 అధ్యాయం నుంచి 27 అధ్యాయాల్లో అన్సర్టనిటీ ఆఫ్ మైండ్ గురించి చెప్పడం జరుగుతుంది. బివిల్డర్మెంట్ ఆఫ్ అర్జున, టర్నింగ్ పాయింట్ ఇందాక నేను చెప్పినట్లు. కానీ ఈ శ్లోకంలో ఈ యొక్క దీంట్లో అర్జునుడు ఇంట్రెస్టింగ్‌గా, అంటే స్టాటిస్టికల్‌గా ఇంట్రెస్టింగ్‌గా ఈ యొక్క తన యొక్క బాధని చెప్పినప్పుడు, నేను ఎందుకు యుద్ధం చేయను అని చెప్పినప్పుడు కరెక్ట్‌గా 18 శ్లోకాల్లో చెప్తాడు. కృష్ణుడికి ఛాన్స్ ఇవ్వకుండా టకా 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 18 శ్లోకాల్లో చెప్తాడు. ఆ 18 శ్లోకాల్లో 4 విషయాలు హి టెల్స్. అంటే కొన్ని 2, 3 శ్లోకాల్లో కొన్ని శ్లోకాలు. ఒకటి కంపాషన్. నాకు వాళ్ళని చూస్తే నా బంధుమిత్రులు, నా సంబంధితులు, నా ఆత్మబంధువులైన వాళ్ళని చూస్తే నేను చంపలేను, ఇంపాసిబుల్. కంపాషన్. అదంటే అది కొందరు మిస్‌ప్లేస్డ్ కంపాషన్ అంటారు. కొందరు యాక్చువల్ కంపాషన్ అంటారు. అంటే అర్జునుడు ఒక మంచి భక్తుడు గనక నేచురల్‌గా ఆ భక్తులకు నార్మల్‌గా సత్వగుణం బాగా ఉన్న వాళ్ళకి నేచురల్‌గా ఇంకోళ్ళ బాధ చూస్తే వాళ్ళ బాధలాగా అనిపిస్తుంది. కంపాషన్, ఎంపతి అందులో వాళ్ళు ఉంటుంది కాబట్టి అర్జునుడికి అది స్వాభావికంగా కలిగింది. కానీ అర్జునుడి దట్ డజంట్ షో అర్జునస్ వీక్‌నెస్ అని కూడా కొంతమంది ఆచార్యులు చెప్తారు. తర్వాత అందరిని చంపేసాక అందరిని చేసాక నేనేం ఎంజాయ్ చేయగలుగుతాను? ఎప్పుడైనా మనకు సరదాగా ఉండాలి అనుకుంటే మన తోటి మనకు సంబంధించిన వాళ్ళతోనే ఉంటేనే మనకు సరదాగా ఉంటుంది కదా! ఎక్కడో నన్ను ఎడారిలో పెట్టేసి పెద్ద భవనం ఇచ్చేసి నువ్వు బాగా ఉండమంటే నేను ఉండగలనా? నేను అందరితో పంచుకోవాలి, అందరితో చెప్పుకోవాలి అనేది ఉంటుంది. అది నాకు ఉండదు. ఇంకొకటి, ఒక ధర్మం తెలిసిన వాడు గనక ఫియర్ ఆఫ్ సిన్‌ఫుల్ రియాక్షన్స్. అయ్యో! ఇలా నేను చంపేస్తే మంచిదా ఈ వయలెన్స్‌లో బంధుమిత్రులని, గురువులని వాళ్ళని చంపితే నాకు పాపం రాదా? అనేది అదొకది. నాకు పాపం వచ్చినా చాలా మంది యంగ్‌స్టర్స్ దీంట్లో పురుషులు చనిపోతారు కాబట్టి ఫ్యామిలీస్‌కి ఏమైనా డిస్ట్రక్షన్ ఉంటుందా? అని ఆ యొక్క బాధ అర్జునుడు వ్యక్తపరుస్తాడు. ఈ భగవద్గీత మొదటి అధ్యాయంలో 4 డౌట్స్ అర్జునుడు చెప్పడం జరుగుతుంది. కరెక్ట్‌గా 18 శ్లోకాల్లో మనకి ఇక్కడ అర్జునుడు చెప్తాడన్నమాట. తర్వాత మొదలైతుంది రెండవ అధ్యాయం. ఈ రెండవ అధ్యాయాన్ని గీత యొక్క సమ్మరీ అని కూడా చెప్తారు. శ్రీకృష్ణ భగవానుడు మూడవ శ్లోకం 2.2, 2.3లో మనకి శ్రీ భగవాన్ వాచ అని వస్తుంది. మొదటిది డౌట్ అయితే ఈ గీత చాప్టర్స్‌లో ఉన్న కంప్లీట్ గీత యొక్క సారాంశం మనకి రెండో అధ్యాయంలో దొరుకుతుంది గనక ఈ అధ్యాయం కూడా చాలా పెద్దది. కర్మయోగము, బుద్ధి యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము అన్ని కొన్ని ఇంట్రడక్షన్ లాగా వస్తుంటాయి దీంట్లో. దాంట్లో ఈ గీత అని చెప్పబడంలో మొదటిది గురు. ఎందుకంటే ఈ యొక్క రెండో అధ్యాయంలో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఏడుస్తున్న అర్జునుడిని చూసి కృష్ణుడు చెప్తాడు. నాయనా నువ్వు గట్టిగానే చెప్తాడు. కొంచెం గట్టిగానే చెప్తాడు. అలా చెప్పి కృష్ణుడు ఇంకా ఈ రెండో అధ్యాయంకి వచ్చేసరికి కూడా కృష్ణుడికి ఇంకొక డౌట్ వస్తుంది. ఇండెసిషన్. నేనేమి చేయలేకపోతున్నాను. నాకు ఇందాక 4 చెప్పినట్లు ఉన్నాయి గనుక నేను ఐ యామ్ నాట్ ఏబుల్ టు చూజ్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్. అందుకని నువ్వు నాకు చెప్పాలి. ఏది నాకు శ్రేయస్కరం అని చెప్పాడు గనక అది ఎప్పుడైతే అర్జునుడు అలా శ్రీకృష్ణుడి శరణాగతి వేడుతాడో అప్పుడే అర్జునుడుకి శ్రీకృష్ణుడు భగవద్గీతలాగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ గురువు శరణాగతి మనకి ఏది మంచి అని తెలుసుకోవడము. ఎప్పుడైనా మనకు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఆ ప్రాబ్లంలో ఉంటూ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలా? ఇంకోళ్ళు ఎవరినైనా మనం ఆశ్రయించవచ్చా? ఇప్పుడు మనకు కూడా జీవితంలో అనుకోకుండా అనుకోనివి అనూహ్యమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా! తప్పదది. కొందరికి మరీ ఎక్కువొస్తాయి. కొందరికి కొంచెం తక్కువొస్తాయి. కానీ అందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు మనకి ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే
ఎవరిలో ఒకళ్ళని తెలుసుకొని ఎవరిలో ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కనుక్కోవాలని ఇక్కడ మనకి మంచిగా ప్రాక్టికల్ లెసన్ భగవంతుడు మనకి చెప్తాడనమాట. తర్వాత ఈ యొక్క సైన్స్ ఆఫ్ సోల్ చెప్పడం జరుగుతుంది. తర్వాత స్వధర్మ, సనాతన ధర్మకు ఉండే డిఫరెన్సెస్ దానికి చెప్తుంది. ఎవరైతే ఆత్మారాములుగా ఉండే భక్తుల గురించి కూడా అర్జునుడు ప్రశ్నించడం జరుగుతుందనమాట. ఈ యొక్క దీంట్లో ఈ యొక్క గీతలో ఈ సెకండ్ అధ్యాయం, ఫస్ట్ అధ్యాయం డౌట్, సెకండ్ అధ్యాయం గీత, అర్జునుడు అడగడము, తర్వాత కృష్ణుడు జ్ఞాన యోగంలో అంటే సాంఖ్య యోగం కూడా చెప్పబోతారు. సైన్స్ ఆఫ్ సోల్, ఆత్మ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తూ ఫైట్ చేయమని చెప్పడము, తర్వాత కర్మకాండలోంచి గురించి కూడా చెప్పడము, బుద్ధి యోగం నిష్కామ కర్మ గురించి కూడా చెప్పడము, కర్మయోగం చెప్పినా జ్ఞానయోగం చెప్పినా చెప్పినా కూడా కృష్ణుడు మళ్ళీ మళ్ళీ నీ పని చేయి, యుద్ధం చేయి అని చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత ఆత్మారాముల యొక్క స్థిత ప్రజ్ఞ గురించి చెప్తారు. అంటే ఈ శ్లోకంలో మనం బాగా ఈ దాంట్లో మనకి 2-3 శ్లోకాలు చాలా వస్తాయి. అంటే ఎన్నో శ్లోకాలు వస్తాయి. సైన్స్ ఆఫ్ సోల్ గురించి చెప్పినప్పుడు వాసాంశ జీర్ణాని యథావ్యాహ, మన శరీరం క్షరము, ఆత్మ అక్షరము అంటే ఇండిస్ట్రక్టబుల్ అని చాలా శ్లోకాలు వస్తాయి. కానీ మోస్ట్ టర్నింగ్ పాయింట్ శ్లోకము 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో వస్తుంది. దీన్ని చాలా మంది చాలా సార్లు కూడా చెప్పుకుంటుంటారు అనమాట. వీళ్ళు జస్ట్ దాన్ని కూడా ఒకసారి తలుచుకుందాం. ఇది టర్నింగ్ పాయింట్ శ్లోకం లాగా చెప్పుకుంటారు. మనం తెలుగు రెడీగా పెట్టుకో. కార్పణ్య దోషోపథ స్వభావ ప్రచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత. సమ్మూఢంలో ఉన్నాను నేను. యశ్రేయాస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే. నాకు ఏది శ్రేయస్కరమో నువ్వు చెప్పు. శిష్యస్థేయం షాదిమాం ప్రపండం నేను ఐఎమ్ సరెండర్ అట్ సోల్ అంటూ యూ. ఎలాగా? శిష్యస్థేహం, యాజ్ ఎ స్టూడెంట్. ఏ భగవద్గీత అయితే అర్జునుడు ఒక మాస్టర్ కింద, కృష్ణుడు ఒక సర్వెంట్ కింద అవుతాడో ఇది ఫ్లిప్ అవుతుంది అనమాట. అప్పుడు అర్జునుడు తన స్థితిని గ్రహించి కృష్ణుని ఒక గురువు కింద చూడడం మొదలు పెడతాడు. అప్పుడే భగవద్గీత అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. అంటే మనం కూడా భగవంతుడిని ఎప్పుడైతే శరణాగతి వేడతామో అప్పుడే గురువుల యొక్క భగవంతుడి యొక్క శరణాగతి వేడినప్పుడే మనకి ఆ భగవద్గీత యొక్క నాలెడ్జ్ వస్తుంది. దీని తెలుగులో మీనింగ్ చెప్తాం. నా అంతటి కార్పణ్య దోష కారణమున నేను నా స్వధర్మ విషయమున మోహం చెంది శాంతిని కోల్పోయితేను. ఇట్టి పరిస్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయంగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేను ఇప్పుడు నీ శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశం కావించుము. అలానే భగవద్గీత 2వ అధ్యాయం 23వ శ్లోకంలో కూడా సైన్స్ ఆఫ్ సోల్ గురించి చెప్తూ ఒక మచ్చుగా నేను ఒక శ్లోకం చెప్తాను. చాలా శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యోపో నా శోచతి మారుతః. ద సోల్ కెన్ నెవర్ బి కట్ ఇంటూ పీసెస్ బై ఎనీ వెపన్, నార్ బర్డెన్ బై ఫైర్, నార్ మాయిస్టర్డ్ బై వాటర్, నార్ విదర్డ్ బై విండ్. అలాంటప్పుడు నువ్వు ఎందుకు బాధపడతావయ్యా? నువ్వు చంపేది ఆత్మని కాదు, కేవలం శరీరాలని చెప్తుంటావని చెప్తూ, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడు మనకు తెలుసుకోవాల్సిన విషయం, మాకు తెలిసిందే మనందరికీ. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృత్యశ్చ తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచితం అర్హసి. పుట్టినవాడు ఎప్పుడు హీ హ్యాస్ టు డై, దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్ అని చెప్పాక, అలా చెప్తూ సైన్స్ ఆఫ్ సోల్ చెప్పాక అప్పుడు అర్జునుడు ఈ సైన్స్ ఆఫ్ సోల్ చెప్పాక ఈ కర్మకాండ గురించి ఒక మహత్తరమైన శ్లోకం చెప్తాడు. అంటే ఇంట్రెస్టింగ్ గా అర్జునుడికి ఎలా ఇస్తాడంటే, ఫస్ట్ నువ్వు కర్మ చేయొచ్చు, నో ప్రాబ్లం. కర్మ చేసినప్పుడు ఆ కర్మతో ఉండే అటాచ్మెంట్స్, ఆ ఫ్రూట్స్, రిజల్ట్స్ కూడా నువ్వు తీసుకోవచ్చు. అవి 3వ అధ్యాయంలో కూడా వస్తుంది. దాని గురించి కూడా మనం చర్చించుకుందాం. నువ్వు చేయవలసిన ధర్మం చేయవస్తే నీకు మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఆ పని చేసేటప్పుడు నువ్వు కొంచెం డిటాచ్డ్గా ఉంటే మంచిది అని చెప్తాడు. అంటే కర్మకాండలో మనం ధర్మ అర్థ కామ మోక్ష దాంట్లో కూడా పరిధిలో ఉండి కూడా నువ్వు పనిచేయచ్చు. అంటే మనలాంటి వాళ్ళ కొరకు. అంటే భగవద్గీత యొక్క యూనివర్సాలిటీ ఏంటంటే అర్జునుడికి కృష్ణుడు ఒకటే చెప్పలేదు. హీ హెస్ టోల్డ్ సో మెనీ ఆస్పెక్ట్స్, ఆల్టర్నేటివ్స్. అంటే మనందరికి కూడా ఏదో ఒకటి, అది ఏ సూట్ అయితే తీసుకునేటట్లు. తర్వాత నిష్కామ గురించి చెప్తుంటారు. దాంట్లో ఆఫ్ కోర్స్ వెరీ వెరీ ఫేమస్ శ్లోక 2.47. అది చాలా సింపుల్ శ్లోకం కిందనే అనిపించవచ్చు, ఎందుకంటే ఆ శ్లోకాన్ని చాలా ఇస్ ఎ వెరీ పాపులర్ శ్లోక కాబట్టి అందరం మనం చదివేసుకుంటాం. కానీ మనం భగవద్గీతని చదువుతున్నప్పుడు ఆ శ్లోకంలో చదివినప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను అఫ్కోర్స్ మీకు చెప్పినప్పుడు నాకంతటా నేను కూడా చెప్పుకుంటున్నాను, ఇట్ ఈస్ డెఫినెట్లీ శ్లోక వేర్ వీ హ్యావ్ టు టేక్ ఎ పాజ్, 100% పాజ్.
పాజ్ అనే ఒక ప్రతి ఒక్క లైన్ దాంట్లో పట్టుకుంటే మనకి ఆ డెప్త్ మనకి తెలుస్తుంది అనమాట. అది ఫేమస్ శ్లోకం. ఇది అందరికీ తెలిసిందే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మాతే సంగో సు అకర్మణి. నువ్వు తెలుగు చదువు. యూ హ్యావ్ రైట్. ఇప్పుడు క్లోజ్ గా చూస్తే చూడండి దాంట్లో ఎంత ఉందో. కృష్ణుడు 2వ అధ్యాయంలో అర్జునుడికి ఎట్లా బోధన చేస్తున్నాడు. యూ హ్యావ్ రైట్ టు పెర్ఫార్మ్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. రైట్ టు పెర్ఫార్మ్. అప్పుడు అర్జునుడికి కూడా చెప్తారు కదా, Arjuna has presented right reasons to perform, but not so right reasons not to perform. Whereas that right, no right, Krishna has put him to the right, real right. All are rights, but Krishna has done that. You have right to perform your duties, but you have not entitled to the fruits of action. Karma nunchi phalitam neeku dakkadu. నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ టు ది కాజ్ ఆఫ్ యాక్షన్. నువ్వు ఆ కారణం నీ వల్ల అయిందని కూడా నువ్వు అనుకోకు, దాని ఫలితాలను నువ్వు ఆశించకు. కాజ్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్ అండ్ నెవర్ బీ అటాచ్డ్. వచ్చిన దాని గురించి డోంట్ బి అటాచ్. అంటే 3 అటాచ్మెంట్ వద్దు. నువ్వు హేతువు కాదు, నువ్వే హేతువు కాదని భావించకూడదు. యు ఆర్ నాట్ ఈవెన్ ఎంటైటిల్. నేను నీకు ఇవ్వట్లేదు, నువ్వు తీసుకునే ప్రసక్తి లేదు. ఇఫ్ యూ టేక్, నువ్వు చేసిన కర్మల్ని నువ్వు ఫలితాలను మంచి నేను చేసాను అనుకుంటే యూ యాక్చువల్లీ బికమ్ ఏ థీఫ్. కదా, అది నేనే నావవి. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఇట్స్ మైండ్. అందుకని ఈ శ్లోకాన్ని ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి మన జీవితంలో అంటే, చాలా సార్లు మనం ఎప్పుడైనా చేసినప్పుడు మనకు వచ్చినప్పుడు పర్టికులర్లీ మంచి విషయాలు మనకి అంటే మంచి సక్సెస్ అయినప్పుడు ఇట్స్ వెరీ న్యాచురల్ టెండెన్సీ మనకి. ఇది మనం కష్టపడడం వల్ల వచ్చింది, మనం కష్టం చేయడం వల్ల వచ్చింది. అది మంచిదే. ఆ ఫీలింగ్ ఉండడం, ఆ ఫీలింగ్ని అనుభవించడం మంచిది. కానీ ఏదో కొద్దిసేపు అది పెట్టుకుంటే చాలు, కానీ ప్రొలాంగ్డ్గా పెట్టుకోకూడదు. ఎప్పుడైతే ప్రొలాంగ్డ్గా మనం పెట్టుకుంటామో దట్ ఈస్ ఆల్వేస్ సమ్వేర్ అదర్ ఇన్ ది డౌన్ ద లైన్ మన జీవితంలో అది ఎక్కడో అక్కడ మనకి దెబ్బతీస్తుంది. అహం రావడమో లేక ఇంకేదో సంథింగ్ ఫన్నీ థింగ్ వీ డూ ఇట్, ఓవర్ కాన్ఫిడెన్స్ రావడం. ఎప్పుడెప్పుడైతే ఇలా పనిచేసి మనకి ఆ ఫలితం మంచి అయినా చెడైనా దాన్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్లో చెప్తారు కదా, ఎర్తింగ్ లాగా, యూ షుడ్ జస్ట్ గెట్ ఇట్ డ్రైన్డ్ అవుట్. ఇది నాది కాదు, ఓన్లీ డూయింగ్ ఈజ్ మై థింగ్. దీని వచ్చే ఫలితం మటుకు డెఫినెట్లీ నాది కాదు. ఇట్స్ సంథింగ్ బిలాంగ్స్ టు గాడ్, ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ నేను ఇలా చేస్తున్నానని చెప్పుకునే వాళ్ళు, అలా చేసిన వాళ్ళకి గర్వం అంటూ ఏం రాదన్నమాట. దీనికి నాకు ఎప్పుడు ఈ శ్లోకం చెప్పినప్పుడు నేను ఐ గివ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ లతా మంగేష్కర్. ఆవిడ్ని అడిగారు అనమాట ఒకసారి, నువ్వు ఇంత కొన్ని వందల వేల లక్షల పాటలు పాడావు, అంటే 50,000 60,000 పాడినా కూడా ఆవిడ పాడిన పాటలు మళ్ళీ ఎన్నోసార్లు ఆవిడ పాడారు కదా స్టేజ్. ఇన్ని పాటలు పాడారు. గళ్ళి మీ ఎప్పుడైనా ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు మీరు అంత నర్వస్గా ఎందుకుంటారు, పాడేటప్పుడు స్టేజ్లో యూ డోంట్ ఎగ్జూబరెంట్ డెమాన్స్ట్రేట్ దట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అయితే ఆవిడ ఒక చక్కటి మాట చెప్పారు, నాకు ఎందుకు రాదు, నాకు ఎప్పుడు ప్రతిసారి స్టేజ్ మీద వచ్చుకున్నప్పుడు నాకు ఎందుకు టెన్షన్ ఉంటుంది అంటే, నాకు నా గొంతులో ఉన్న ఈ మాధుర్యం, నాకు పాడే శక్తి నా అంతటా నేను నేర్చుకోలేదు. నాకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడో ఎప్పుడు ఇచ్చాడో కూడా నాకు తెలీదు. నేను ఇలా ఏదో ఒక దాన్ని చూసి పాడుతుంటే మీ అందరికీ అది పాట బాగుంది అంటున్నారు మీరు, కానీ నాకు ఎందుకు వచ్చిందో నాకు అలా తెలీదు. ఏదైతే భగవంతుడు నాకు తెలియకుండా నాకు ఇచ్చాడో అలాంటి భగవంతుడు నాకు అది ఎప్పుడైనా నా దగ్గర నుంచి తీసేసుకోవచ్చు. నేను ఈ స్టేజ్లో మీ ముందర పాడడానికి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. నేను ఎంతో బాగా పాడతానని మీరు ఇంతమంది 1,00,000 మంది కూర్చున్నప్పుడు వాళ్ళ మందరు కూడా నాకు తీసేసుకోవచ్చు. అందుకనే దేవా, వీళ్ళు నా పాట వినాలని వచ్చారు, నాకు ఇచ్చిన ఈ పాట పాడాలని వినడానికి వచ్చారు. నా కొరకు కాకపోయినా వీళ్ళ కొరకైనా ఈ సమయం కొరకు నన్ను నాకు ఉండేటట్లు నేను పాడేటట్లు నాకు చేయించు దేవా, అందుకని నీకు నేను ప్రార్థిస్తున్నాను, అంతకంటే ఏం లేదని ఆ మూడుతో షీ కమ్స్ టు దిస్ స్టేజ్. అది దిస్ ఇస్ అ వెరీ ఎపిటోమ్ ఆఫ్ ది, అంటే ఆవిడ ఆ క్యాలిబర్లో ఆవిడ అంటే ఆవిడ ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే కదా తన జీవితాన్ని అన్వయించుకుంది. అందుకని ఈ శ్లోకం ఇస్ అ వెరీ ఇన్స్పైరింగ్ శ్లోకం. సింపుల్ గా అనిపించచ్చు, లేదు మా విల్ మూవ్ ఆన్. సో ఇదొకటి. ఇంకో 2వ అధ్యాయంలో అర్జునుడు ఇదంతా సైన్స్ ఆఫ్ సోల్ చెప్పుకున్నాక, బాడీకే డెత్ ఉంటుంది కానీ సోల్కి ఉండదు, సోల్ ఈజ్ పెర్మనెంట్ అని చాలా జ్ఞానం, సాంఖ్య జ్ఞానము, కర్మకాండ జ్ఞానం ఇచ్చాక నిష్కామ కర్మ ఈ 247లో చెప్పే నిష్కామ కర్మలో చెప్పాక నువ్వు హ్యావ్ టు ఫైట్, దేర్ ఇస్ నో డౌట్ అని చెప్పాక అర్జునుడు అప్పుడు అడుగుతాడు అనమాట, నువ్వు ఇంత చెప్పేసావు, నాకు ఉద్యోగం నుంచి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చావు, నిష్కామ కర్మ అన్నావు, కర్మకాండ అన్నావు, మరి ఇలాంటివన్నీ అర్థం చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ రూపురేఖలు ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు,
బై మిస్టేక్, సారీ. నో ప్రాబ్లం. ఎలా ఉంటారని అర్జునుడు అడగడం జరుగుతుంది. అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం లాస్ట్ లో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తారన్నమాట. అంటే భగవద్గీత 2వ అధ్యాయాన్ని ఒక భక్తి పరంగా చూసుకోవాలంటే ఈ యొక్క స్థితప్రజ్ఞ లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడికి ఇంద్రియ నిగ్రహం గురించి, ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి కొన్ని సింపుల్ ఉదాహరణలతో కూడా చెప్తాడు. దాంట్లో ఆ భాగంలో వచ్చే శ్లోకం 2వ అధ్యాయంలో 66వ శ్లోకం. దాంట్లో అంటే మనం భగవంతుడితో కనెక్షన్ ఉంటేనే మనకి శాంతి సుఖం వస్తుంది. ఎప్పుడైతే మనం భగవంతుడి కనెక్షన్ నుంచి వేరైతే మనకి సుఖశాంతులు పోతాయని చెప్పడం జరుగుతుంది అనమాట. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచా యుక్తస్య భావన నచా భావయత అశాంతిర్ అశాంతస్య కుత సుఖం. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య, బుద్ధి లేకుంటే యుక్తి అనేది రాదు భగవంతుడి మీద, ఆ స్కిల్, ఆ యాటిట్యూడే రాదు. నచాయుక్తస్య భావన, ఆ యుక్తి ఉంటే గానీ మనకు ఆ భావన రాదు. అంటే యుక్తి అంటే మన సాధక భక్తిలో మనం చేసే ప్రక్రియలు, మనం చేసే భక్తియుక్త సేవలో మనం చేసే అన్ని కూడా ఇట్ కమ్స్ అండర్ యుక్తి. ఇట్ డెవలప్స్ ది టేస్ట్ అండ్ అటెన్షన్ టువర్డ్స్ లార్డ్. అది ఉంటే అప్పుడు మనకి భావం అనేది వస్తుంది. నచాయుక్తస్య భావన నచా భావత శాంతి, ఆ శాంతి, ఆ భావంతో మనం భగవంతుడి దగ్గరికి వెళ్తేనే మనకి శాంతి అనేది కొంచెం కలుగుతుంది. నశాంతస్య కుత సుఖం, ఆ శాంతి లేకుంటే నీకు సుఖం ఎక్కడ వస్తుంది అని చెప్తారండి. సుఖం కావాలంటే శాంతి, శాంతి కావాలంటే భావం, భగవంతుడి భావం. ఆ భావం కావాలంటే యుక్తి సేవ ఏదో భగవంతుడి ఆ భావం పెంపొందించుకున్నాం. ఎందుకంటే మనం ఆటోమేటిక్ న్యాచురల్ భక్తులం కాదు కదా. మనకి ఇంద్రియ సుఖాలు, ఇంద్రియాలు టెంప్టేషన్స్, మనకుండే కర్మ వాసనలు ఎంతో ఉన్నాయి కాబట్టి, చాలా ఇంపర్ఫెక్ట్ స్టేట్లో ఉన్నాం కాబట్టి, మన నుంచి మనకి పోవాలి అంటే ఆ భావం ఆటోమేటిక్గా రావాలంటే ఏదో యుక్తి చేయాలి. సమ్ ఎఫర్ట్ చేస్తేనే కానీ మనకి ఏది సాధ్యం కాదు కదా. భౌతిక జగత్తులో అయినా సరే, ఆధ్యాత్మిక జగత్తులో అయినా సరే కదా. దే నథింగ్ దట్ కమ్స్ న్యాచురల్ ఇట్ వాస్. ఏదైనా న్యాచురల్గా ఉందంటే కోపము, క్రోధము, లస్ట్ అలాంటివి న్యాచురల్గా వచ్చాయి కానీ మిగతా మంచి విషయాలు మనకు న్యాచురల్గా రాలేవు కూడా. అందుకని ఆ యుక్తి చేయాలి. ఆ యుక్తి చేస్తేనే అప్పుడు మనకి ఆ బుద్ధి అనేది వస్తుంది. ఆ బుద్ధి రావడం వల్ల మనకి ఆ సుఖం అనేది కలుగుతుందని ఆ ఒక లింక్ అనమాట. దీన్ని కీ టు హ్యాపీనెస్ అని కూడా చెప్పారు. సో శాంతి, సుఖం, శాంతి, భావము, యుక్తి, బుద్ధి ఇవి రావాలని చెప్తూ ఈ 2వ అధ్యాయం పూర్తి చేయడం జరుగుతుంది అనమాట. ఈ 2వ అధ్యాయం పూర్తి అయ్యాక అర్జునుడికి దీన్ని ట్రీ, డౌట్ గీత ట్రీ. థర్డ్ అధ్యాయాన్ని కర్మయోగం కింద చెప్తారనమాట. ట్రీలో ఏంటంటే త్యాగము. ఎందుకంటే అర్జునుడికి డౌట్ వస్తుంది, నాయన నువ్వు నన్ను కర్మ చేయమని చెప్పావు, ఆ కర్మ యొక్క ఫలితాలను కూడా అనుభవించవని చెప్పావు, మళ్ళీ కర్మ చేయాలి కానీ ఆ కర్మ ఫలితాలకి నువ్వేమో వారసుడు కావు, నువ్వు చేయాలని చెప్పావు, మళ్ళీ అంత పూర్తిగా ఇంద్రియ నిగ్రహం ఉంచుకొని వాళ్ళ గురించి చెప్పావు, చాలా రెన్స్టేట్ వాళ్ళ జ్ఞానంలో ఉన్న వాళ్ళకి. మరి నేను ఏది చేయాలి, ఏది గొప్ప, ఏది మంచిది అని ఆ డౌట్ వస్తుంది అర్జునుడికి. ఆ డౌట్తోనే మొదలవుతుంది. త్యాగం అంటే ఏంటి చెప్తాడు కృష్ణుడు. అప్పుడు ఇంకా లాభం లేదు, ఇంకా అర్జునుడికి చెప్పాలి. నేను ఇక్కడ 3 కాన్సెప్ట్ చేశాను కనుక ఈ యొక్క కర్మకాండ, నిష్కామ కర్మ, బుద్ధి యోగ, కొంచెం భక్తి యోగ నేను చెప్పాను కనుక ఈ గీతా సమరీలోంచి నేను వీటిని ఎక్స్పాండ్ చేయాలి అని కృష్ణుడు భగవద్గీతలో 3వ అధ్యాయం నుంచి మొదలవుతాయి. ఆ ఒక చిన్న ఐడియాస్ని దే గెట్ ఎక్స్పాండెడ్ అనమాట. రంగ్స్ ఆఫ్ యోగా ల్యాడర్ గురించి చెప్తారు. అంటే ఇవన్నీ చెప్పినా కూడా దీంట్లో ఒక నిచ్చెనలాగా చెప్పొచ్చు, స్టెప్ వైజ్ కూడా చెప్పొచ్చు. తర్వాత అర్జునుడికి ఇది నేను చెప్తున్నాను కనుక ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరు, ఇలాంటి కర్మ సిద్ధాంతాన్ని, కర్మ యోగాన్ని బాగా పాటించిన వాళ్ళు ఎవరు అనుకొని ఎగ్జాంపుల్స్ చెప్తూ తను కూడా ఈ ప్రపంచం వచ్చినప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించానని చెప్తూ, తర్వాత అన్ని చెప్పాక అర్జునుడికి ఇంకొక ఫండమెంటల్ డౌట్ వస్తుంది. అన్ని తెలుసుకున్నాక, ఈ జ్ఞానం కూడా తెలుసుకున్నాక, అన్ని తెలుసుకున్న మానవులు ఎందుకు పాపాలు చేస్తారు, ఎందుకు వై డూ దే గో అండ్ డూ మిస్టేక్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఫోర్స్డ్ టు డూ దట్ మిస్టేక్. మనకు కూడా అయితే మనం ఒకసారి తప్పు చేయాలనుకున్నా, తప్పు చేయకూడదు అనుకున్నా కూడా తప్పు చేయాల్సి వస్తుంది. మనం ఆ పరిస్థితి ఎందుకు కలుగుతుంది, వాట్ ఈస్ ద డ్రైవింగ్ దెమ్, చాలా ఫౌండేషనల్ క్వశ్చన్. దానికి కృష్ణుడు ఎనిమీ ఆఫ్ ది సోల్ ఎవరు, దానికి కారణం ఎవరు, ఎక్కడుంటుంది, దాన్ని ఎలా పట్టుకోవాలి, మనం ఎలా తెలుసుకోవాలని మంచి జ్ఞానాన్ని ఈ 3వ అధ్యాయంలో చెప్తారనమాట. ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్, 3వ అధ్యాయము కర్మయోగము, 5వ అధ్యాయము కర్మయోగం ఇన్ భక్తియుక్తిలో కర్మయోగం ఎలా చేయాలనేది. ఈ రెండింటి మధ్య ఉండేది నాలెడ్జ్, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, 4వ అధ్యాయం. అంటే ఈ 3వ అధ్యాయం నుంచి వర్క్ చెప్తూ రినౌన్సియేషన్. మనకి మామూలుగా రినౌన్సియేషన్ అంటే త్యాగం అంటే
అన్ని వదిలేసేయడమే రినౌన్సియేషన్ అంటాం కదా, సన్యాసిలా కూర్చున్నాడు, సన్యాసి అయిపోయాడని. కానీ ఈ యొక్క కృష్ణుడి యొక్క చెప్పే మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే, వర్క్, రినౌన్సియేషన్, దేర్ ఆర్ 2 things. బట్ కృష్ణ ఈజ్ నాట్ ఆస్కింగ్ అర్జున టు టేకప్ దిస్ ఆర్ టేకప్ దిస్. కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, వర్క్ ఇన్ రినౌన్సియేషన్, వర్క్ ఇన్ సాక్రిఫైస్, సాక్రిఫైస్ ఇన్ వర్క్, రినౌన్సియేషన్ ఇన్ వర్క్, వర్క్ ఫర్ సాక్రిఫైజేషన్, సాక్రిఫైజేషన్ ఫర్ వర్క్. ఇది చెప్తున్నాడు. ఇట్స్ వెరీ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. సాధారణంగా భగవద్గీతను మామూలుగా ఇలా గురుముఖంగా కానీ పెద్దలు మనకి అన్వయించి చెప్పడం అది మనం వినకపోతే సాధారణంగా చెప్తారంటే మనం వీ థింక్ దట్ దెర్ ఆర్ 2 distinct things. కానీ భగవద్గీతలో ఉండే మహత్తరమైన జ్ఞానం ఏంటంటే వర్క్ అండ్ ఇనౌన్సియేషన్ అండ్ డిటాచ్మెంట్ టు ద వర్క్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ కనెక్షన్. అందుకనే ఆ రెండు చెప్పే ముందర మధ్యలో జ్ఞానం అని చెప్పాడు. ఎప్పుడైతే మనం చేస్తూ కర్మ ఫలితాలకి ఆశించకుండా మనం ఆ కర్మ ఫలాన్ని మనం తెగించేటట్లు పనిచేస్తుంటే మనకు వచ్చేది ఫ్రూట్ ఆఫ్ దాట్ జ్ఞానం. అందుకనే మధ్యలో ఈ 4వ అధ్యాయంలో జ్ఞానం గురించి చెప్పాడు. ఆ జ్ఞానం తెలిసాక కర్మని చేయటము, కర్మల వల్ల ఫలితాలు ఉండాలని తెలుసుకోవడము, ఆ కర్మ ఫలితాలు మనవి కావని తెలుసుకోవడము, దానికి మన హేతు కావని తెలుసుకోవడం, ఆ వచ్చిన ఫలాలని భగవంతునికి అర్పించాలి అని తెలుసుకోవడం అనేది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఎలా పాటించాలి అనేది 5వ అధ్యాయంలో చెప్తారు. అంటే ఈ 3, 4, 5 they will very beautifully explain the theory of karma. It's a beginning of that. అందుకని ఈ 3వ అధ్యాయంలో మనకి త్యాగం గురించి చెప్పడం జరుగుతుంది, కర్మకాండ కర్మయోగ గురించి చెప్పబడుతుంది, నిష్కామ యోగ కర్మ గురించి చెప్తుంది. మళ్ళీ 3వ అధ్యాయంలో 30వ శ్లోకంలో ఒక మహత్తరమైన శ్లోకం మళ్ళీ చెప్పబడుతుంది అన్నమాట. దీన్ని శ్రీల ప్రభుపాదుల వారు పర్పోర్ట్లో రాసినప్పుడు ఆయన ఈ సెడ్ దిస్ ఇస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ భగవద్గీత. 247లో కర్మణ్యేవాధికారస్య చెప్పినప్పుడు కర్మ చేయి కానీ యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ రిజల్ట్స్ అని చెప్పారు. ఇక్కడ నిందాలు చెప్పినప్పుడు వీ హ్యావ్ టు డూ వర్క్ యాజ్ సాక్రిఫైస్. దట్స్ ఎ బిగ్ డిఫరెన్స్, రైట్? మయి సర్వాణి కర్మాణి సన్యాసాధ్యాత్మ చేతస నిరాశీర్ నిర్మమో భూత్వ యుద్ధస్వ విగత జ్వర. అలా కర్మలు చేసినప్పుడు యుద్ధం చేయమని చెప్పాడు. యుద్ధం చేసి ఈ 3వ అధ్యాయంలో కూడా చెప్తారు, నువ్వు యుద్ధం చేయడం వల్ల నువ్వు క్షత్రియుడు కనుక యుద్ధం చేస్తే నువ్వు స్వర్గలోకాలకు వెళ్తావు. మరి అలా అంతా ఇది కర్మ ఫలితమే కదా. ఈస్ ట్రైంగ్ టు అట్రాక్ట్ అర్జున సెయింగ్ దట్ యు విల్ గో టు హయ్యర్ ప్లానెట్స్. కర్మ ఫలితాలను నువ్వు అనుభవించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పిన కృష్ణుడే మయి సర్వాణి కర్మాణి సన్యాసి ఆధ్యాత్మ చేతస నిరాశే నిర్మమో భూత్వ యుద్ధస్వ విగత జ్వర. నువ్వు 3:30 చదువుతామా మీనింగ్? Therefore, O Arjuna, surrendering all your works unto me with full knowledge. ఇక్కడ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం అన్ని మేళవించుంటుంది ఈ శ్లోకం. Without desires of profit, with no claims of proprietorship. 2వ అధ్యాయం 47వ శ్లోకంలో చెప్పినట్లే free from lethargy, విగత జ్వర, ఫైట్ అంటే డూ యువర్ డ్యూటీ అని. అలా 3వ అధ్యాయము ఇదైతుంది అనమాట. అందుచే ఓ అర్జున, నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానం కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వమును విడిచి నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి అలసత్వము వీడి యుద్ధం చేయము. దీంట్లో ఇంకొక శ్లోకం కూడా ఉంటుంది అమ్మ, ఆ ప్రసాదం శ్లోకం తీసుకుంటాం. ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ భగవద్గీత ఈ యొక్క 3వ అధ్యాయంలో విష్ణువు సాక్రిఫైస్, యజ్ఞాధిపతి, అన్ని సాక్రిఫైస్ కి విష్ణువు యజ్ఞపతి అని సాక్రిఫైస్ సైకిల్. మనం యజ్ఞాలు చేస్తే, యజ్ఞం అంటే సంకీర్తన యజ్ఞం అవ్వచ్చు, నార్మల్ యజ్ఞం చేస్తే దేవతలు భగవంతుడి చేత నియమింపబడిన కంట్రోలర్స్ వాళ్ళు ప్రశాంతం చెంది వాళ్ళు మనకి వానలు కురిపిస్తారు. వానల వల్ల మనకు పంటలు ఉంటాయి. ఆ పంటల్లో ఉండే ఉత్పత్తిని మనం తిని మనం మళ్ళీ ఇంకో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ భగవంతుడికి అర్పించి అది మళ్ళీ కంప్లీట్ లైఫ్ సైకిల్, సాక్రిఫైస్ సైకిల్ ని బాగా గుర్తు పెట్టుకుంటారు అనమాట యజ్ఞశిష్టాసన. ఇప్పుడు యజ్ఞశిష్టాసన సంతోష శ్లోకం చదువుతాను. దానికి ఒక చిన్న కథ ఉంది, ఇంట్రెస్టింగ్ కథ. అంటే అది మీకు బాగా సంబంధించిన కథ. అమెరికాలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఇస్కాన్ 1960s లో మొదలైనప్పుడు ఫస్ట్ 10 years చాలా ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మాధవి లాంటి వాళ్ళని కూడా చూశారు కదా, యంగర్ జనరేషన్ వాళ్ళకి ఆ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఏ బిగ్ థింగ్ ఫర్ దెమ్. నిన్న షీ వాజ్ ఇన్ ది హాస్పిటల్ ఆల్సో. She was continuously for 9 hours. She was coordinating the efforts from the hospital bed for the services that they're like mad.
ఆ బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇట్ వాజ్ దే డూ ఇట్ వెరీ అగ్రెసివ్లీ. పూర్వం రోజుల్లో మరీ అగ్రెసివ్ గా చేసేవాళ్ళు. దట్స్ వేర్ ఇస్కాన్ హస్ ఆల్సో లెర్న్ సమ్ వెరీ టఫ్ అండ్ బ్యాడ్ లెసన్స్. ఆ ఎయిర్పోర్ట్ లో వెళ్ళి దే టు పుష్ పీపుల్ టు బై బుక్స్ అన్నమాట. ఒకసారి క్రిస్మస్ అప్పుడు గోస్ టు ద పీక్ బికాస్ ఆబ్వియస్లీ గీతా జయంతి ఉంటుంది కదా డిసెంబర్ లో, బుక్ మ్యారథాన్ అవుతుంటుంది. అయితే వాళ్ళు కనుక కొంతమంది భక్తులు ఎయిర్పోర్ట్ లో వెళ్ళి భజన చేస్తూ అగ్రెసివ్లీ సెల్లింగ్ బుక్స్, ఎవరికంటే వాళ్ళకి దే ఆర్ పుషింగ్ పీపుల్ టు టేక్ బుక్స్. అయితే ఒక అతనికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జస్ట్ మేక్ ది కాంటాక్ట్స్, వాళ్ళకి సాంతా క్లాస్ డ్రెస్సుల్లో వేసుకునేవాళ్ళు అనమాట. అంటే సాంతా క్లాస్ వచ్చినట్లు వస్తూ సాంతా క్లాస్ ఇస్తున్నట్లు, టేక్ ది సాంతా క్లాస్ డూయింగ్. అయితే ఒక అతనికి ఆబ్వియస్లీ గాట్ ఇరిటేటెడ్, ఆబ్వియస్లీ ఫర్ రైట్ రీజన్స్. దే మస్ట్ హావ్ ఇన్వేడెడ్ హిస్ ప్రైవసీ వితౌట్ నోయింగ్ ఇన్ దర్ ఓన్ ఎంతూజియాజం. ఆ ఇరిటేషన్ వచ్చాక, why are you talking about this Hindu book? This is and you're dressing like a Santa. Show me what is the relation. అంటే he was very aggressively came. వీళ్ళు అగ్రెసివ్గా వెళ్ళారు, అతను కూడా చాలా, ఇట్స్ అ రియల్ స్టోరీ. వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్గా వెళ్ళి అతను కూడా చాలా అగ్రెసివ్ వెళ్ళి ఆల్మోస్ట్ లైక్ ఫిజికలీ ట్రైంగ్ టు అటాక్ దెమ్ కైండ్ ఆఫ్. అప్పుడు అతను కంగారు పడిపోయి నో దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ సాంతా క్లాజ్ అండ్ భగవద్గీత అని చెప్పాడు. అది చెప్తే వెళ్ళిపోతాడు అనుకున్నాడు. షో మీ అన్నాడు. షో మీ అనగానే భక్తుడు కంప్లీట్ టెన్షన్ మొదలైంది. ఇంకేదో ఇలా పేజ్ తీసి చెప్పాడు అనమాట, చదువుకోని. అంటే ఈ భక్తుడు ఏమనుకున్నా అంటే ఇలా ఏదో పేజ్ చూపెడితే చదువుకొని వెళ్ళిపోతాడు, ఈ థింక్ దట్ దిస్ ఇస్ నో రిలేషన్ అని వెళ్ళిపోతాడు. కానీ అమ్మ వస్తావా? యా. కానీ ఆ పెక్యులర్ ఏంటంటే ఆ శ్లోకం అతను ఎప్పుడైతే తీసాడో, కృష్ణుడు ఈ 3వ అధ్యాయంలో మనం భగవంతుడి దగ్గర నుంచి వచ్చినది భగవంతుడి కొరకే అర్పించి అది స్వీకరించాలి. ఎందుకంటే ఈ విష్ణువు యజ్ఞాధిపతి కనుక మనకు వచ్చేది ప్రతిదీ ఒక యజ్ఞ ఫలితమే. అంటే యజ్ఞం అంటే మన పని కూడా ఒక యజ్ఞమే కదా, యజ్ఞం లాంటిదే కదా. ఎవ్రీ సాక్రిఫైస్ దట్ వీ డూ, ఎవ్రీ వర్క్ వీ డూ, ఆ ఫలితాన్ని మనం భగవంతుడికి అర్పించకుండా మనం చేస్తే అది ఒక సిన్ అని ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో సంత్ అనే పదం ఉంటుంది అన్నమాట. వీళ్ళని చూసేసరికి ఈ ఆల్సో సా ఎ వర్డ్ కాల్డ్ సంతో ఇన్ సంస్క్రిట్. English లో that stands, oh my God, Santa Claus is there in Hindu also, and then he paid respects to them and went away. So it's a very interesting thing how God reveals himself to the people. So that's a very interesting shloka. Yeah. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞమున అర్పింపబడిన ఆహారం స్వీకరించడం వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగుదురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారము సిద్ధము చేసుకున్న వారు కేవలం పాపమునే భుజించురు. ఆ సంతో అంటే అక్కడ భక్తుల గురించి కృష్ణుడు చెప్తున్నాడు. కానీ శాంతా క్లాస్ని కూడా భగవద్గీత ద్వారా ఆ భక్తులు ఆ రోజు భక్తుని చేశారు అన్నమాట. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. వి ఆల్వేస్ రీడ్ దిస్ టు రిమెంబర్. సో 4వ అధ్యాయం ఇందాక చెప్పినట్లు జ్ఞానంకి కావాలంటే మనకి చెవులు ఉండాలి కదా, వినాలి మన జ్ఞానం. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం, సనాతనమైన జ్ఞానం ఏంటి, యాక్యురేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అప్లికేషన్, ఆ జ్ఞానాన్ని ఎలా మనం సంపాదించుకోవాలి, జ్ఞానం వల్ల ఉండే ముఖ్యమైన విషయం. ఆ జ్ఞానం ద్వారా మనకుండే రియాక్షన్స్. ఇది అనుకున్నాం కదా, 5 భగవద్గీత విషయాలు చెప్తే దాంట్లో ఒకటి కర్మ, ఇట్స్ నాట్ ఎటర్నల్. ఆ జ్ఞానం ఉపయోగించుకొని మన యొక్క కర్మ ఫలితాలను మనం హౌ కెన్ వి ట్రై టు మోల్డ్ ఆర్ హౌ కెన్ వి చేంజ్ అవర్ రియాక్షన్ టు దట్, ఈ యొక్క సాక్రిఫైసెస్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ 4వ అధ్యాయంలో చాలా మహత్తరమైన శ్లోకాలు వస్తాయి. మనలో భగవద్గీతలో మనం తెలుసుకోవాలంటే బాగా ప్రాచుర్యం పొందిన, చాలా మందికి తెలిసిన శ్లోకాలు పవిత్రాణాయ సాధన వినాశాయ దుష్కృతం. మొదటి ఆ భగవద్గీత యొక్క హిస్టరీ గురించి చెప్పడం జరుగుతుంది. అప్పుడు అర్జునుడికి చెప్తాడన్నమాట, నేను నీకే కాదు ఇంతకుముందు సన్గాడికి కూడా ఇచ్చాను, ఎన్నో కాలాలు, ఎన్నో ఏళ్ల నుంచి, కొన్ని వేల యుగాల్లో, ఎన్నో యుగాల క్రితం కూడా చెప్పబడింది. అప్పుడు అర్జునుడు అడతాడు, మరి నువ్వు నా ముందర ఉన్నావు, నాకంటే ఎలా సీనియర్ అవుతావని. దానికి అర్జునుడికి కృష్ణుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎందుకు తను వచ్చాడో చెప్పడం జరిగాక, ఈ యొక్క ఎందుకు వచ్చాడో చెప్పడం జరిగాక మనకి హ్యాట్రిక్ శ్లోకాలు అంటారు భగవద్గీతలో. 4.8, 4.7, 4.8, 4.9, 4.7, 4.8లో మనకి అది పవిత్రాణాయ సాధునాం, అవి చాలా తెలిసిన శ్లోకాలే. ఎందుకు భగవంతుడు వస్తాడు, ధర్మ సంస్థాపన దాని కొరకు వస్తాడు అంటే భక్తి పరంగా చూసుకోవాలంటే 4.9 వీటన్నిటికంటే కూడా ముఖ్యం. అది జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతిసో అర్జున. నా జన్మ, నా కర్మ గురించి తెలుసుకున్న వాళ్ళు, ఎవరి ద్వారా తెలుసుకున్న వాళ్ళు త్యక్వా దేహం, ఈ దేహాన్ని వదిలేక ఇంకా వాళ్ళు మళ్ళీ రారు అని భగవంతుడు అసలు యాక్చువల్గా మనకి భగవద్భక్తి వల్ల దొరికేది ఆ రిజల్ట్ ని
ఇక్కడ మనకి చెప్తారు. అంటే ఇది మన ఈ యొక్క జన్మ కర్మచమే దివ్యం ఏవం ఈ యొక్క శ్లోకం మనం భాగవతంలో మనం తెలుసుకున్న శుద్ధ భక్తితో సంబంధించినమైనది అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. భక్తి మార్గంలో ఉండేవాళ్ళు ఈ శ్లోకాన్ని బాగా చెప్పుకుంటారు. తెలుగు చూద్దాం. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం ఎరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు. హరి కృష్ణ. ఈ యొక్క ఇది చెప్పినప్పుడు దీంట్లో 4వ అధ్యాయంలో ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా ఈ జ్ఞానం కదా, జ్ఞానం అని చెప్పాలంటే జ్ఞానం అంటే కాంప్లికేటెడ్ టాపిక్. మామూలుగా సింపుల్ అంటే దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండాలి. కన్ఫ్యూజన్ తీరిస్తేనే మనకి అసలు జ్ఞానంలాగా అనిపిస్తుంది కదా. అలాగే అన్నట్లు కృష్ణుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ పెడతాడు. దీంట్లో ఈ కర్మ వికర్మ అకర్మ గురించి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. కర్మ అంటే మామూలుగా పని చేయడము, పని వల్ల వచ్చే ఫలితాలను చూడడము, ఫలితాలను అనుభవించడం, ఫలితాన్ని తగ్గించడము. వికర్మ అంటే పూర్తి శాస్త్రాలకి విరుద్ధంగా ఉండి అందరికీ దుఃఖం చేసే పనులు, మనకి దుఃఖకరంగా మనకి దుఃఖాన్ని ఇచ్చే పనులు చేయడం. ఏ పనులు చేసి ఆ పనుల ద్వారా వచ్చే రియాక్షన్స్ ని మనం అటాచ్మెంట్ లేకుండా భగవంతుని అర్పించేలాగా చేసుకోవడం అకర్మ అని చెప్తారనమాట. దాన్ని ఇన్యాక్షన్ అని చెప్తారు. అంటే చెప్తూ ఒక శ్లోకంలో ద వన్ హూ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్ ఇది యాక్చువల్లీ ఇంటెలిజెంట్ అని చెప్తారన్నమాట. ఈ శ్లోకాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. వాట్ ఈజ్ ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్, యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్, అది తెలుసుకుంటే నువ్వు చాలా జ్ఞానవంతుడు అని చెప్తారన్నమాట. దాన్ని మరి అన్పాక్ చేయడం ఎలాగా అంటే అప్పుడు మనం భక్తులు ఎవరైతే దీన్ని చేశారో దాని గురించి మనం తెలుసుకుంటే 4వ అధ్యాయం ఒక హిస్టరీ, భగవద్గీత హిస్టరీ తెలిసినట్లు, భగవంతుడు ఎందుకు వచ్చాడో తెలుసుకున్నట్లు, ఆ తెలుసుకున్న దానికి మనం ఆ జన్మ కర్మ గురించి మనం తెలుసుకుంటే మనకి వచ్చే పుణ్యం గురించి తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనం కర్మ సిద్ధాంతాన్ని ఎలా పాటించగలం అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఐ జస్ట్ క్విక్లీ రన్ త్రూ ఎ స్మాల్ ప్రెజెంటేషన్ ఐ యూస్ టు డూ ఇన్ మై ఓన్ సింపుల్ వే. దానివల్ల మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే చాలా సమ్ టైమ్ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్. One second, sorry, it's getting loaded. Yeah, you're able to see, right? Okay. కర్మ అంటే టెక్నికల్ గా యాక్షన్, క్రియ, ప్రిస్క్రైబ్ డ్యూటీ, స్వధర్మాలు అని కూడా అంటారు కదా, మనం చేసే నార్మల్ గా ఉండే పనులు. కర్మ ఇన్ జనరల్ ఆల్సో ఇస్ కాల్డ్ వర్క్. కర్మ అంటే వర్క్ అని కూడా చెప్తారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా పీపుల్ ఆర్ యూజింగ్ ది వర్డ్ as కర్మ. కర్మ ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూసుకోవాలనుకుంటే యాక్షన్ పెర్ఫార్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్స్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద రివీల్డ్ స్క్రిప్చర్ ఆర్డర్డ్ బై గురు. రెగ్యులేటెడ్ యాక్షన్ ఫర్ ఎంజాయ్మెంట్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ బై ది పెర్ఫార్మర్. అంటే ఇప్పుడు మన జీవితంలో గృహస్థాశ్రమంలో ఉండి స్త్రీ పురుషుల సంయోగము, వాళ్ళతో వచ్చే పిల్లలు, మనవాళ్ళతో వచ్చే ఆనందాలు, ఇవన్నీ కూడా దిస్ ఆర్ ఆల్ యాక్సెప్టెడ్ as a కర్మ యాజ్ లాంగ్ as దిస్. కర్మకాండ నుంచి వచ్చేది ఏంటంటే వేదాల్లో ధర్మార్థ కామ పురుషార్థాల్లోంచి మనకి కావాల్సినవి మన జీవితంలో మన భౌతిక జగత్తుల్లో మనం ఉండి మనకు కూడా ఏదో కొంచెం ఎంజాయ్మెంట్ లైసెన్స్ ఉంది కనుక ఆ లైసెన్స్ ను ఉపయోగించుకొని మనం ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు ఎలాగ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు కారులో మనం ఎలా నడపగాలి, లైసెన్స్ నడపడానికి ఉంటుంది కానీ ఆ నడిపే ప్రక్రియ రూల్స్ ఫాలో అవ్వాలి కదా. చేస్తూ ఉంటే మనకి ఆ ఎంజాయ్మెంట్, కారును నడిపిన ఎంజాయ్మెంట్ వస్తుంది. అలా తీసుకోవడానికి మనకి వేదాల్లోనూ శృతుల్లోనూ వ్యాస భగవానుడు చాలా చోట్ల చెప్పడం జరిగింది. అందుకనే కృష్ణుడు ఈ యొక్క కర్మకాండని ఉపయోగించుకుంటాడు చాలా చక్కగా. కృష్ణ డిఫీట్స్ ఎంజాయ్మెంట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ అర్జున. నువ్వు ఎంజాయ్మెంట్ లేదు అంటున్నాడు. వేదాల్లో ఎంజాయ్మెంట్ చేయమని చెప్తున్నారు కదా, అయ్యా నీకు, నువ్వు గృహస్థుడు కదా, నువ్వు ఎంజాయ్ చేయాలి, తప్పదు, నువ్వు పని చేయాలి, ఎంజాయ్ చేయాలి, అందుకని పని చేయమని చెప్తాడు. ఇది ఇనిషియల్ ఇంట్రడక్షన్ కృష్ణ గివ్స్ టు అర్జున ఇన్ ఎ వెరీ నైస్ వే. ఆ వేదాలని శృతులని ఉపయోగించుకుంటూ చెప్తారనమాట. తర్వాత కర్మయోగం. యాక్చువల్గా కర్మయోగం అంటే డౌటైల్ యువర్ వర్క్ టు కర్మ, యువర్ వర్క్ విత్ యోగా ప్రిన్సిపల్స్ ఎరాబెట్టి బుద్ధి యోగ. అంటే ఇందాక చెప్పినట్లు కర్మ చేయటము, ఆ కర్మ ఫలితాల మీద అటాచ్మెంట్ లేకుండా ఆ డిటాచ్మెంట్ యాటిట్యూడ్తో చేయడము. దిస్ ఈస్ వన్ థింగ్. కృష్ణ కర్మ ఇస్ ఆల్సో అకర్మ వర్క్ డన్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్ విత్ కర్మ. ఆ కర్మను చేస్తూ దాని మీద అటాచ్మెంట్ లేకుండా ఆ కర్మ యొక్క ఫలితాల్ని భగవంతుడికి అర్పించడం. దిస్ ఈజ్ వాట్ ఈస్ డౌటైలింగ్ టు కృష్ణ. ఇన్ యాక్షన్ అంటే ఒక రకంగా మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఏం పని చేయకుండా ఉండడం కదా. ఇన్యాక్టివిటీ అంటారు కదా. యాక్టివిటీ, ఇన్యాక్టివిటీ అంటే యాక్టివిటీ లేదని. కానీ ఇక్కడ ఇన్యాక్షన్ అంటే అర్థం చేసుకోవాల్సిందంటే ఇన్ స్పేస్ యాక్షన్, ఇన్ యాక్చువల్ యాక్షన్, ఇన్ కరెక్ట్ యాక్షన్, ఇన్ రైట్ యాక్షన్.
ఆ యాక్టివిటీని గురించి, అందుకనే ఆ ఇన్యాక్షన్ నుంచి యాక్షన్, యాక్షన్ నుంచి ఇన్యాక్షన్ తెలుసుకోమని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ కర్మ. కృష్ణ కర్మ ఇస్ అకర్మ అని కూడా చెప్తారు ఆచార్యులు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ట్రై టు ఫాలో ఇన్ అవర్ లైఫ్. వికర్మ అంటే అఫ్ కోర్స్ డూయింగ్ అగైన్స్ట్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. నిష్కామ కర్మ అంటే సేవ చేయడం, సెల్ఫ్లెస్ సేవ చేయడము వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఎనీ రిసీవింగ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. కర్మ పని చేయడం, దాని ఎంజాయ్మెంట్ కూడా కొంచెం భోగించాలని ఆశపడడం. నిష్కామ కర్మ అంటే పని చేయడము, సెల్ఫ్లెస్. వాలంటరీ సర్వీస్ చాలా మంది చేస్తుంటారు కదా, అది కూడా ముఖ్యమే. కానీ అదే ఎండ్ అనుకుంటారు చాలా మంది. కానీ మనం భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవాలంటే దానికంటే కూడా ఇంకొకటి ఎక్కువ ఉంది. దట్ వన్ మోర్ స్టెప్, దట్ ఈస్ వికర్మ. ఆ వికర్మ నుంచి ఇంకా భక్తి. వికర్మ విల్ లీడ్ టు భక్తి. ఆ నిష్కామ కర్మ నుంచి, ఫస్ట్ వికర్మ నుంచి నిష్కామ కర్మ జ్ఞానము, నిష్కామ కర్మ నుంచి అకర్మకు రావాలంటే ఇంకొంచెం జ్ఞానము, అకర్మ నుంచి భక్తి యోగం రావాలంటే ఇంకొక కర్మ. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ డిస్క్రైబ్. ఒక్కొక్కటి ఉగ్రకర్మ. ఉగ్రకర్మ అంటే ఐ జస్ట్ ఆల్వేస్ ట్రై టు సీ విత్ మై వైఫ్. షీ ఆల్వేస్ క్రిటిసైజెస్ మీ దట్ సమ్టైమ్స్ ఇన్ ఆఫీస్ I become ugrakarma, and activities done with passion and bodily consciousness, like workaholics. Sometimes my wife says that I'm workaholic, but I'm not. But she says so. I have to believe that I'm a workaholic. అంటే ఆ పని చేయాలి, ఆ పనిలో పడిపోయి పిచ్చగా పడి పని చేస్తుంటాం కదా, ఒకప్పుడు ఒక జునూన్ లాగా అంటారు. భక్తియుక్త సేవలో చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఒక భౌతిక జగత్తులో ఒకప్పుడు మనం పడిపోయి భగవంతుని మర్చిపోయి చేసేది ఉగ్రకర్మ అవుతుంది. సకామ కర్మ అంటే కామ్యకర్మ, బేస్డ్ ఆన్ ది సెన్స్ ఎంజాయ్మెంట్, వర్క్ విత్ సెల్ఫిష్ ఎక్స్పెక్టేషన్ విత్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. అంటే మనకి ఒకప్పుడు మన కుటుంబ సభ్యుల కొరకు, వాళ్ళ యొక్క మంచి కొరకు మనం చేస్తుంటాం. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఒక న్యాచురల్ టెండెన్సీ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. ఇది సకామ కర్మ. సకామ కర్మ, నార్మల్ కర్మ, నిష్కామ కర్మ అండ్ అకర్మ, దీస్ ఆర్ ఆల్ సమ్వేర్ అదర్, జనరలీ ఆల్ ఆర్ అలౌడ్ అండ్ దే ఆర్ ఎంకరేజ్. కొంచెం మనం వికర్మ నుంచి కొంచెం ఉగ్రకర్మ నుంచి, అంటే అట్లీస్ట్ నాలాంటి ఏజ్ వాళ్ళు డెఫినెట్ గా అది దే హ్యావ్ టు ఫాలో ఉగ్రకర్మ. టూ మచ్ థింక్ దర్ ఇస్ అ టైమ్ ఫర్ అస్ టు రిటైర్. ఈ ఉగ్రకర్మలు ఇంకా షుడ్ నాట్ డూ అనే ఒక ఫీలింగ్ వచ్చేటట్టు చేయడానికి, గుర్తుపెట్టుకోవడానికి అనమాట. యంగ్స్టర్స్ ప్రాబ్లీ యూ మే హ్యావ్ టు డూ ఇట్ సమ్ టైమ్స్, బికాస్ ఇక్కడ దట్ ఇస్ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ ఆల్సో సమ్ టైమ్స్ హ్యాపెన్స్, రైట్? ఇప్పుడు ఈ ఐటీ ఫీల్డ్ లో చాలా మంది, మనం అందరం ఐటీ ఫీల్డ్ లో ఉన్నాం కనుక సాధారణంగా చెప్పేది ఏంటంటే, యూ హ్యావ్ టు రన్ ట్వైస్ more than as fast as you can to stay where you are. Otherwise we just get extinct, right? In the IT field, you can never say that I'm 30 years experienced. I'm always 2 years or 3 years experienced only. Beyond that, I'm not. If somebody comes to me and says that I've got 30 years of experience in IT, I don't believe it, because we are all just we live for only 3-4 years. Whatever we understand technologies, they change. అందుకని మనకి మిగతా ఫీల్డ్ లో కూడా అలా ఉండవచ్చు, బట్ మన ఫీల్డ్ లో ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. ఆ ఉగ్రకర్మ అనేది ఇట్ బికమ్స్ ఏ హెజార్డ్, అవర్ వర్క్ హెజార్డ్ లాగా అయిపోతుంది మనకి. అందుకని వీ నీడ్ టు బ్యాలెన్స్. అందుకని 3-4 అధ్యాయాలు చాలా చక్కగా చెప్పబడింది అన్నమాట. వర్క్ అంటున్నారు కాబట్టి ఈ రోజు పాఠశాలలో కూడా ఈ వర్క్ గురించే మాట్లాడడం జరిగింది. నిన్నటి పాఠశాలలో ఏంటంటే, అతను పని చేస్తూ ఆ పనిని తన ప్రిస్క్రైబ్డ్ నిర్వర్తిస్తూ ఆ పని యొక్క ఫలితాలను భగవంతునికి ఇచ్చేవాడు. అటువంటి వ్యక్తి యొక్క చెల్లెల గోపికను లేపడం జరిగింది. ఈ రోజు గోపిక ఏంటంటే, ఈ గోపపాలుడు ఆయనకు మామూలు విధులు ఏవి కూడా నిర్వర్తించకుండా కేవలం భగవత్ సేవలోనే ఉండేవాడు అనమాట. శ్రీరాముడు అని కృష్ణుడి ఫ్రెండ్, ఆయనకు చెప్పుకుంటూ లక్ష్మణ స్వామిని ఉదాహరణ ఇచ్చిండు. భరతుడు ఏంటంటే రాముల వారి పాదుకలు చూసుకుంటూ రాజ్యం సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఆ రకంగా భగవత్ ఆరాధన చేస్తే, లక్ష్మణుడు అన్ని వదిలేసి అన్నతో అడవులకు వెళ్ళిపోయాడు. ఆ రకంగా అతను కేవలం భగవత్ సేవనే ముఖ్యం అనుకున్నాడు మిగతా విధుల కంటే. ఆ ఉదాహరణ ఇచ్చారనమాట. ఇస్తూ ఇక్కడ ఆచార్యులు ఏం చెప్పారంటే, పనులు చేయకపోవడము అనేది కేవలం భగవత్ ఆరాధన కోసం చేయాలి కానీ లేజినెస్ కాదు. అది ఆ విషయం స్ట్రెస్ చేశారు. తర్వాత ఈ అకర్మ గురించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇన్ యాక్షన్ ఈజ్ నాట్ డూయింగ్ కర్మ ఆర్ ఇన్ యాక్షన్. అలానే ఇప్పుడు మన ఇది ఐ జస్ట్ నేను స్టూడెంట్స్ కి చెప్పినప్పుడు ఇది చెప్తుంటాను అనమాట. ఎగ్జాంపుల్ ఇచ్చింది. నార్మలీ దే లైక్ ఐ జనరలీ ప్లే దిస్, పుట్ దిస్, అండ్ ఇది చేయడం ఈజ్ ఇట్ కర్మ, వికర్మ, అకర్మ అని జనరలీ ట్రై టు క్వశ్చన్ అనమాట. బీయింగ్ ఏ గుడ్ పేరెంట్, బీయింగ్ ఒబీడియంట్ టు పేరెంట్స్, రీడింగ్ వెల్, వాలంటరీ సర్వీస్, చారిటబుల్ యాక్టివిటీ, ఇవన్నీ మనం చేస్తుంటాం జీవితంలో. మనం ఎక్కడొక్కడ ఏదో కొన్ని చేస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ అకర్మలు అవుతాయా, వికర్మలు అవుతాయా, నిష్కామ కర్మలు అవుతాయా అంటే చూసుకుంటే దీస్ ఆర్ ఆల్ గుడ్. నథింగ్ రాంగ్ ఇన్ ఎనీ ఆఫ్ దోస్. అన్ని
కర్మ నిష్కామ కర్మ పరిధిలోనే, కర్మకాండ పరిధిలోనే మనం చేయవచ్చు అని ఇవన్నీ చేస్తూ కూడా ఆ సిచ్యువేషన్ నుంచి మనం అకర్మకి వెళ్ళాలంటే ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ యాజ్ అ ప్లెజర్ టు ప్లీజ్ ది లార్డ్, టు సర్వ్ ది ఆఫర్ ది రిజల్ట్స్ టు ది లార్డ్, అంటే భగవంతుడికి ఎప్పుడైతే అర్పించడానికి మనం చేస్తుంటామో, మనం చేసే చారిటబుల్ కానీ సర్వీసెస్ కానీ, మనం చేసే వాలంటరీ సర్వీసెస్ కానీ, మనం చేసే విష్ణు సహస్రనామ స్తోత్రాలు, నామ సంకీర్తనాలు, మనం చేసే సింపుల్ లైఫ్ అన్నీ కూడా భగవంతుడి ప్రీత్యర్థం కొరకు చేస్తే దెన్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఇట్లా. అంటే శ్రీమద్ భాగవతంలో కూడా ఒక మంచి శ్లోకం ఉంది, చదువుతామా? ధర్మస్వనుష్ఠితః పుంసాం విక్ష్వక్సేన కథాసు యః నోత్పాదయేత్ యదిరతిం శ్రమ ఏవ హి కేవలం. The occupational activities a man performs according to his own position are only so much useless labor if they do not provoke attraction for the message of the personality of Godhead. ఇలాగా ఎండ్ అవుతుంది అనమాట ఈ 4వ అధ్యాయం. తర్వాత మళ్ళీ మనం ఒక 5-6 చేసుకొని విల్ ఫినిష్ ఇట్. ఐ హోప్ ఈజ్ ఓకే, మై పేస్ ఈజ్ ఓకే, ఆర్ ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో? Faster than it is slow. Okay, fine. Rekhant is saying that I'm going a bit slow. That's why, sorry about that. I'm still, I think I have to get adjusted to this pace because the first time I'm doing this kind of a thing. Need some couple of iterations before I really make the time. Okay, down to Gita tree and then ears. తెలుసుకున్నాం. తర్వాత 5వ అధ్యాయము యాక్షన్ కృష్ణకు అందరు చెప్పినట్టు కర్మయోగాన్ని ఎలా పాటించాలని దాంట్లో మధ్యలో జ్ఞానయోగం అని వస్తుంది. దీంట్లో నిష్కామ కర్మ ఈజ్ ఈక్వల్ బట్ ఈజియర్ దాన్ రినౌన్సింగ్ వర్క్. మామూలుగా చేయడం కంటే రినౌన్సింగ్ వర్క్ చేయాలంటే కొంచెం కష్టం, పూర్తిగా తెగించడం కష్టం, కానీ ఆశ లేకుండా చేయడం ఒకటి. పెర్ఫార్మెన్స్ ఆఫ్ నిష్కామ కర్మ, వర్కింగ్ విత్ డిటాచ్మెంట్ వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని వచ్చిన వాడు ఎలా ఉంటాడు అనేది కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ ఆఫ్ నాలెడ్జ్, ఎంటాంగిల్మెంట్ నుంచి ఎలా పోవాలి. 3 డూవర్స్ మనకు ఉంటారు, ఒక జీవాత్మ, ఆత్మ, ఈ ప్రకృతి, జీవాత్మ. ఇంకా 5 విషయాలు అనుకున్నాం కదా, జీవాత్మ, జీవుడు, ప్రకృతి. ఈ 3 విషయాల్ని ఈ 2 కర్మయోగ చాప్టర్స్ లోంచి కలుపుతారనమాట. ఈ 5వ అధ్యాయంలో ఈ ప్రకృతి, జీవాత్మకి, పరమాత్మకు ఉండే కనెక్షన్, అంటే ప్రకృతి అనే టాపిక్ డీటెయిల్ గా ఎక్కడి నుంచి రావడం మొదలుపెట్టింది అనమాట. 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అంటారు కదా, ప్రకృతి గుణగణం. అంటే 5 సత్యాలని మనం తెలుసుకున్నాక ఈ భగవద్గీతలో అవి ఎలా ప్రవేశింపబడతాయి, ఎలా కృష్ణ ఎలాబరేట్ చేశారనేది మనకు తెలుస్తుంది. మనకి ముక్తి మార్గం, ముక్తి ఎలా దొరుకుతుంది భగవంతుడి ద్వారా భక్తి చేయడంలో, భగవంతుడి భక్తిలో మనం ఎలా ఉంటే ముక్తి దొరుకుతుంది. తర్వాత కొంచెం బ్రీఫ్గా అష్టాంగ యోగం గురించి కూడా చెప్పబడుతుంది. తర్వాత అల్టిమేట్ పీస్ ఫార్ములా. ఇవన్నీ చెప్పాక కర్మయోగము, జ్ఞానయోగము, తర్వాత ఆ కర్మయోగాన్ని ఎలా పాటించే చెప్పాక భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిరుచ్యతి. భోక్త అన్ని యజ్ఞాలకి అన్నిటికీ నేనే భోక్తనని తెలిసినవాడు, అందరికీ నేనే సుహృదుడని తెలిసినవాడు, భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరుడని తెలిసినవాడు, సుహృదం సర్వభూతానం అందరికీ అన్ని సుహృదాన్ని ఇచ్చేవాడని తెలుసుకునేవాడు శాంతిగా ఉండగలుగుతాడు. ఎందుకంటే అతను చేసేవన్నీ కూడా భగవంతుడి దగ్గర నుంచి వచ్చినవి, భగవంతుడికి నేను మళ్ళీ ఇస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ ఏ కండ్యూట్ ఇన్ ది పైప్ దట్ క్యారీస్ ది వాటర్ అని తెలుసుకునేవాడు, ఏం అటాచ్మెంట్ లేకుండా. హీ ఈజ్ ద మోస్ట్ హ్యాపీ మ్యాన్. ఎవరైతే ఆ అటాచ్మెంట్స్ పెట్టుకుని ఉంటాడో, తను అనుభవించాలని, తను భోగించాలని, ఆబ్వియస్గా తనకి దానివల్ల సుఖం కూడా రావచ్చు. సుఖం వస్తుంది, పేరు, పరపతి అన్నీ కూడా వస్తాయి, కానీ అవి టెంపరీ. ఎప్పుడో అప్పుడు అవి నశించకపోవు. ఆ నశించినప్పుడు వీ హ్యావ్ టు రియలీ ఫీల్ బ్యాడ్ అనేది ఈ యొక్క చాప్టర్లో జరుగుతుంది. తర్వాత ఈ యొక్క 6వ అధ్యాయం ధ్యాన యుగం. మళ్ళీ ఇప్పుడు కొత్త యోగం మొదలు పెడతారు. కర్మయోగం అయిపోయింది, కర్మయోగంలో డిఫరెంట్ అయ్యాక కృష్ణుడు అర్జునుడికి ధ్యాన యోగం గురించి చెప్తారు. అందుకని భగవద్గీత అనేది యూనివర్సల్. కృష్ణ ఒక్కటే ప్రిస్క్రిప్షన్ చేయలేదు, ఈ గివ్స్ ఆల్ ది వెరైటీస్ ఆఫ్ యోగా. ఎందుకంటే భగవద్గీత చదువుకునే వాళ్ళకి ఏది అది ఇష్టం ఉంటే, ఏది వాళ్ళ ప్రవృత్తి బట్టి వాళ్ళు అది పట్టుకోవాలనుకుంటే దే కెన్ టేక్ దట్ అప్ అండ్ అగైన్ స్టిల్ గో త్రూ ది యోగా లేడర్. ఆ యొక్క ఉద్దేశంతోనే భగవంతుడు ఈ అర్జునుడికి ధ్యాన యోగం గురించి చెప్తాడు. ధ్యాన యోగం అంటే ఆబ్వియస్లీ రీచింగ్ గాడ్ త్రూ మెడిటేషన్. ఇందాక ఏం చెప్పారు, రీచింగ్ గాడ్ భగవంతుని కర్మల ద్వారా వెళ్ళడం. ఇది ధ్యాన యుగంలో ఒక ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అని వచ్చాక
భగవంతుని ధ్యానంతో కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్పారు. అంటే కంప్లీట్గా డిటాచ్ అయి వెళ్ళడం. అప్పుడు మరి ఆ ధ్యానంతో వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఏంటి? ధ్యానించాలి అంటే కర్మ అంటే చేతులతో కాళ్ళతో చేసేస్తాం. మరి ధ్యానించాలంటే మనకు కావాల్సింది మైండ్. మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఈ అష్టాంగ యోగం చేయాలి. అష్టాంగం చేసే దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరు యాక్చువల్గా ముఖ్యమైన యోగి అని చెప్పడం జరుగుతుంది. అంటే నరోత్తమ దాస్ ఠాకూర్ అని ఒక మంచి వైష్ణవ ఆచార్యులు ఈ భగవద్గీతను ఒక జ్యువెల్ బాక్స్ లాగా చెప్పారనమాట. మంచి చాలా వాల్యుబుల్ ఉన్న జ్యువెల్ బాక్స్. ఆ జ్యువెల్ బాక్స్ కూడా వాల్యుబుల్ జ్యువెల్ ఉంది కాబట్టి చాలా వాల్యూతో మంచి దాన్ని డెకరేట్ చేసి కూడా ఫెంటాస్టిక్ జ్యువెల్ బాక్స్. మొదటి 6 అధ్యాయాలు ఆ జ్యువెల్ బాక్స్ బేస్ అనమాట. లాస్ట్ 6 అధ్యాయాలు ఆ జ్యువెల్ బాక్స్ యొక్క మూత, మధ్యలో ఉండేది యాక్చువల్ జ్యువెల్. ఇప్పుడు మనం బేస్ని తెలుసుకున్నాక ఆ మూత ఎప్పుడైతే మనకు తీయడం మొదలు పెట్టిందో మనం ఆ మూత తీసి అది మధ్యలో ఫస్ట్ మధ్యలో చూసి మూత తీయడం జరుగుతుంది ఈ క్రమంలో. కానీ భగవద్గీత అంతా తెలుసుకున్నాక ఆ దృష్టికోణంతో మనం ఆలోచించవచ్చు. దీంట్లో ఫస్ట్ ఈ మైండ్ కంట్రోల్ గురించి చాలా చెప్తారు అర్జునుడికి కృష్ణుడు. తర్వాత ఈ యొక్క యోగా అంటే గివింగ్ అప్, మళ్ళీ దీంట్లో కూడా సాక్రిఫైస్ అని ఉంటుంది. స్టేజెస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యోగా ఎలా చేయాలి, మైండ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా కూర్చోవాలి, ఎలా శ్వాసని చేయాలి అది చెప్తూ దీని గురించి కూడా మనకి చెప్పడం జరుగుతుంది అనమాట, యోగా గురించి. కానీ భక్తి మార్గంలో భగవద్గీతను ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఈ యొక్క చాప్టర్ని చెప్పినప్పుడు చాలా కేర్ఫుల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. అంటే దీంట్లో మరీ ఎట్రాక్ట్ కాకండి, ఎందుకంటే ఇది మామూలు మనుషులు చేసే పని కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ టు ఫాలో. మెడిటేషన్ ద్వారా భగవంతుని చేరడం ఈజ్ ఆల్సో ఆథరైజ్డ్. దాన్ని మనం ఖండించలేం. ఒకప్పుడు ఈ భక్తి మార్గంలో ఉండే వాళ్ళు ఈ సీ దట్ దే జస్ట్ టేక్ ఇట్ అవుట్. బట్ అకార్డింగ్ టు భగవద్గీత, భగవద్గీత దిస్ ఇస్ ఆల్సో వెరీ ఆథరైజ్డ్ ప్రాసెస్. ఇది కూడా మనం చేయవచ్చు. కానీ అర్జునుడికి కృష్ణుడికి అయిన సంభాషణ బట్టి చూసుకుంటే అర్జునుడే చెప్తాడు, సార్ నాకు ఇది మీరు చెప్తున్నారు కానీ ఐ కాంట్ డూ ఇట్, ఇట్స్ నాట్ ప్రాక్టికల్, నేను చేయలేను అని. అప్పుడు అందుకని చేయలేనని చెప్పాక అర్జునుడికి డౌట్ వస్తుంది, అయ్యో మరి నేను సగం చేసి కృష్ణుడు చేయమంటే నేను సగం చేసి ఫెయిల్ అయితే ఏమవుతానని. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది, సగం చేసి ఫెయిల్ అయినా పర్వాలేదు, పీపుల్ హూ ఫెయిల్ ఆల్సో విల్ గెట్ డెఫినెట్లీ అనదర్ బర్త్ టు కంటిన్యూ అని చెప్తూ భగవద్గీత 6వ అధ్యాయంలో, దీంట్లో ఇది 6వ అధ్యాయం కూడా చాలా మంచి శ్లోకాలు వస్తాయి. భగవంతుడి యొక్క ఉనికిని మనం ఎప్పుడు తెలుసుకోవాలి. నేను చెప్పినట్టు వన్ ఆఫ్ మై ఫేవరెట్ శ్లోక వస్తుంది, యమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి. దోస్ హూ సీ మీ ఎవ్రీవేర్ ఇన్ మీ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ మీ దే ఆర్ ఐ నెవర్ లాస్ట్. అంటే యోగులు వాళ్ళ మనోనిగ్రహంతో మనోబలంతో అన్ని చోట్ల భగవంతుని వాళ్ళు చూడగలుగుతారు కనుక దే అటైన్ దట్ స్టేజ్ ఆఫ్ సమాధి. సమాధి అంటే ఏంటంటే భగవంతుని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండే స్థితి. భగవంతుని మనం మర్చిపోకూడదు. అంటే స్మర్తవ్య సతతం విష్ణుర్, భగవంతుని ఎప్పుడూ స్మరించాలి, అది ప్రార్థన జపం. విస్మర్తవ్య నా జాతు చేత, అది ఇంకా కష్టం. భగవంతుని ఎప్పుడు మర్చిపోకుండా ఉండేలా సమాధి. ఆ స్థితిలోకి ఉండగలిగిన వాళ్ళు ఎలా ఉంటారని చెప్పడం జరిగింది. అంతా చెప్పాక శ్రీకృష్ణుడు అర్జునుడికి 647లో ఒక మహత్తరమైన శ్లోకం చెప్తాడు. ఇది ఎందుకంటే దీనికి ఇప్పుడు కర్మయోగము, కొంచెం బుద్ధి యోగము, కర్మయోగంలో డిఫరెంట్ నియాన్సెస్ ఆఫ్ కర్మయోగం చెప్పాక, ధ్యాన యోగం చెప్పాక సిసలైనది భగవద్గీతలో ఏదైతే సారం ఉందో అది 7వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. 7 నుంచి 6 అధ్యాయాల వరకు పూర్తి భక్తి భావంతో భక్తి యోగం గురించి చెప్పబడే చాప్టర్స్ ఉంటాయి. కాబట్టి ఆ 6th చాప్టర్ ధ్యాన యోగం చెప్పి అర్జునుడికి నిజమైన యోగి ఎవరో అని ఇంట్రడ్యూస్ చేస్తాడు కృష్ణుడు. ఈ శ్లోకాన్ని ఈ భక్తి మార్గంలో ప్రపత్తి మార్గంలో ఉండే వాళ్ళు దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారన్నమాట. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందు సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను ఉనరించువాడు అగు యోగులందరికంటేనూ అత్యంత సన్నిహితంగా నాతో యోగం నందు కూడినట్టు వాడే ఉన్నాడు. యోగులందరిలో అతనే అత్యున్నతుడు, ఇదే నా అభిప్రాయం. And of all yogis, one with great faith who always abides in me, thinks of me within himself and render transcendental loving service to me,
is the most intimately united in me in yoga and the highest of all. That is my opinion. ఇలాంటి భావమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో 18వ అధ్యాయంలో 65 శ్లోకంలోను, మళ్ళీ భగవద్గీత 9వ అధ్యాయం 34వ శ్లోకంలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే భక్తి యోగంకి ప్రాధాన్యంగా ఉండేది ఎవరైతే, ఏ యోగి అయితే మనస్సుని నిశ్చలంగా పెట్టుకొని, మనస్సుని కంట్రోల్లో పెట్టుకొని, కాబూలో పెట్టుకొని భగవంతుని నిరంతరం ధ్యానిస్తాడో, ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యోగి అని చెప్పుకుంటూ భగవంతుడు వెళ్తాడు. ఇలాగే సారీ వాడు కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక 6 అధ్యాయాలు తీసుకొని, ఇంకొక వీక్ 6 అధ్యాయాలు తీసుకున్నాక మళ్ళీ మనం శ్రీమద్ భాగవతంలోకి వెళ్దాం. నేను యాక్చువల్లీ 12 అధ్యాయాలు చేద్దాం అనుకున్నా ఇవాళ. సమ్ ఐ థింక్ ఐ కుడ్ పేస్ మై థింగ్ దేర్. ఇఫ్ యూ ఫీల్ దట్ ఐఎమ్ డూయింగ్ టూ మచ్, యూ కెన్ లెట్ మీ నో. We can condense it further, but if you like this pace and understanding, we will. So we'll just go through acronyms. First acronym is doubt. We'll quickly go through that so that we can meditate on those. One second. Anyway, okay, this is 5th. Okay, we'll go from this. 4 is years, 5th is step, 1st is doubt, 2nd is Gita, 3rd is, I myself am not getting it because I'm thinking too much. 1 second. 3rd is Tree, yes. 3rd is okay. Very good. Doubt, Gita, tree, 3 years. years, and step. Yeah. 3rd is 3. Yeah, 3. Very good, very good. Yes, that's very interesting. 3 years. Yeah. So in this way, we'll conclude this thing. Hare Krishna, thanks a lot for giving me this opportunity to share something that I have learned step, and then Jnana Yoga is easy. Actually, Jnana Yoga is tough, but 47 shlokam prakaram Jnana Yoga becomes easy if you meditate or think on God. So Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare. Thanks a lot. Sorry, I overshot by 10 minutes. So ilage next week 6 అధ్యాయాల గురించి తలుచుకుందాం. మళ్ళీ లాస్ట్ 3rd వీక్ అప్పుడు అయ్యాక విల్ గో బ్యాక్ టు ది శ్రీమద్ భాగవతం. ఎందుకంటే ఇది కూడా కృష్ణుడి లీలలోనే, కృష్ణుడి యొక్క లీలనే అనుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా చెప్పాడు కనుక. ఈ అండర్స్టాండింగ్ ఉంటే కుంతి స్తుతి లాంటి వాటికి, ఈ అండర్స్టాండింగ్ ఉంటే అని కాదు, మీకు లేదని కాదు, ఈ అండర్స్టాండింగ్ మనం పునర్విమర్శన చేసుకొని, అని రిజనవేట్ చేసుకొని, దాన్ని ఫ్రెషన్ చేసుకొని కుంతి స్తుతికి వెళ్తే అది ఇంకా బాగా ఆస్వాదించవచ్చు. ఎందుకు కుంతి స్థుతిలో అన్నీ కలిపేసింది కుంతి స్థుతి. కుంతి మహారాణి అన్ని యోగాలు వస్తాయి మనకి, చాలా చక్కగా ఉంటుంది. అఫ్ కోర్స్ భక్తి భావం ప్రిడామినెంట్, బట్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో కమ్. కాబట్టి అది మనకి ఆనందించవచ్చు అని ఒక ఉద్దేశంతో, అది కాకుండా ఈ మధ్య ఇలా చేస్తున్నా కనుక I just wanted to continue this opportunity. Hare Krishna. Thanks a lot. Thank you, Mama. Actually, this is much more helpful. ఎందుకంటే తిరుపతి చదువుతున్నప్పుడు వీఆర్ సీయింగ్ అన్న నేను చదువుతున్నాము, అది చదువుతూ ఉంటే దాంట్లో చాలా మటుకు భగవద్గీత గురించి వస్తున్నది, అది ఆ రెఫరెన్స్ వస్తున్నది, దానికి విశ్లేషణ ఇచ్చినప్పుడు. ఇందాక ఆంటీ కూడా చెప్పారు చూడండి, మధ్యలో తిరుపతి శ్లోకం ఈ పాశురానికి వాళ్ళ ఇది ఉన్నది, అనుసంధానం చేస్తూ చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. One more thing, the last time I think I took a personal route and told about my daughter. I'm sorry that I shouldn't have probably, or I should have, but I just, it came as an overpower to me. But anyway, thanks for all your prayers. She's okay. Still the risk of early pregnancy is there. Very much there. Agree, early delivery is still there, but ఒకటి ఏమైందంటే హాస్పిటల్కి వెళ్ళాక things have not deteriorated. It is stable. So I think she will stay for ఇంకో 2 వారాలు కూడా ఉండవచ్చు హాస్పిటల్లో. వాళ్ళు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సో షీఈస్ ప్రెటీ యాక్టివ్. నిన్న కూడా షీ వాజ్ ప్రెటీ యాక్టివ్ ఇన్ హర్ సర్వీస్. సో ఫార్ సో గుడ్. అది మంచిగా అయింది అనుకోవాలి, ఎందుకంటే అది తెలియకుంటే ఇంకా ఇట్ కుడ్ ఆల్వేస్ హ్యాపెన్ బ్యాడ్, రైట్? సో మై డాటర్ ఆల్వేస్ టెల్స్ 2 things. ఒకటి, హ్యాపీగా ఉండాలంటే లేదా మనం భగవంతుని భక్తిలో ఉన్నామా లేదా, దట్స్ వన్ మెజర్ ఆఫ్ హ్యాపీనెస్. ఇంకోటి, షీ లెర్న్డ్ అండ్ షీ ఆల్వేస్ టెల్స్ మీ, ఏదైనా మనకి ఏదైనా సిచ్యువేషన్ లైఫ్లో అయితే అక్కడ పాజ్ తీసుకొని వీ షుడ్ థింక్ దట్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్, దిస్ ఇస్ బ్యాడ్, దిస్ ఐ డెంట్ లైక్ ఇట్, మచ్ వర్స్ కూడా ఆల్సో హ్యాపెండ్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దెన్ వీ గెట్ దట్ స్ట్రెంత్. సో సిమిలర్ ఐ థింక్ షీఈస్ ట్రైంగ్ టు డూ దట్ దేర్. ఎంతవరకు చేయగలుగుతుందో తెలియదు, ఇంకా ఎన్ని సర్ప్రైజెస్ ఉంటాయో కూడా తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది భగవంతుడు ఇచ్చినా అదే ప్రసాదం లాగా తీసుకొని ముందరికి వెళ్ళాలి అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఆల్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. యాజ్ ఫార్ as today is concerned, she's okay.
Take care. Hare Krishna. Yes. Hare Krishna. Hare Krishna. Hare. I will close the meeting. Thanks a lot and have a very nice weekend and weekend. చెప్పండి అన్నబాబు. బాలకాండ చదవాలి. Yeah, చెప్తాను. Hare Krishna.